మందరం కూడా మోకరించినట్లయితే ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. మనందరం కూడా మీరున్న స్థలంలోనే మోకరించండి. గడిచినటువంటి వార దినములన్నీ దేవుడు మనందరినీ ఆయన సజీవమైన రెక్కల్లో భద్రపరిచి కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను బలమును అనుగ్రహించి మరి యొక్క పునరుద్ధాన దినమును చూచే కృపా భాగ్యము అనుగ్రహించిన దేవాది దేవునికి ఈ ఉదయ కాలమున మనమందరము కూడా మనసారా మన రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా దేవునికి వందనాలు చెల్లిద్దాం. గడిచిన దినాలన్నీ ఆయన కృపలో మనల్ని భద్రపరిచిన దేవాది దేవునికి హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రం చెప్దాం. చేతులు పైకెత్తి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ప్రభువానికి వందనాలు తండ్రి, దేవానికి స్తోత్రాలు, పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు తండ్రి, జీవాధిపతివైన మా దేవానికి స్తోత్రాలు తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా స్తోత్రము తండ్రి, మారని దేవా మమ్మలు మరువని వాడా నీకు స్తోత్రము తండ్రి. నీ నామాన్ని హెచ్చిస్తుండగా, నీ నామాన్ని బలపరుస్తుండగా మా మధ్యలోకి తండ్రి మీ బలమైన శక్తితో, నీ బలమైన ఆత్మాభిషేకముతో దిగిరండి ప్రభునైనా. కొద్దివారమిగా చేరిని స్తుతిస్తున్నాం, కొద్దివారమిగా చేరిని మహింపరుస్తున్నాము తండ్రి. అయా మా మధ్యలో నీ సన్నిధి ఉంచండి నాయన. నీ ప్రసన్నత కనులారా చూచే కృప దయచేయండి తండ్రి. అయినా ఈ మందిరమంతయు తండ్రి నీ మహిమతో నింపండి నాయన, నీ మహిమతో నింపండి ప్రభు, నీ మహిమతో నింపండి నాయన. నీ ఘన కార్యాలు తండ్రి పరిచయలో జరగాలి నాయన. స్తోత్రం 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 స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి. కృపా సత్య సంపూర్ణుడైన మా దేవ స్తోత్రం స్తోత్రం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడ స్తోత్రము తండ్రి, మారని దేవా స్తోత్రము తండ్రి. ప్రభ నీ నామము ఎంతైనా గొప్ప నామము తండ్రి, నీ నామము ఎంతైనా బలమైన నామము తండ్రి. నీ బలమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాము, స్తోత్రం చేస్తున్నాము తండ్రి. గొప్ప దేవా నీకు వందనాలు, స్తోత్రం స్తోత్రము తండ్రి అని ప్రతి ఒక్కరూ కూడా రెండు చేతులు పైకెత్తి ఆకాశం వైపు మన కనులెత్తి ప్రభుని బిగ్గరగా స్తోత్రం చెప్తూ ఆయన నామాన్ని మహింపరదాం. స్తుతులు అర్పిస్తూ దేవునికి స్తోత్రం చెప్దాం. మనము చేయి స్తుతుల మీద దేవుడు సింహాసనాసీనుడు కానై ఉన్నాడు. మన మధ్యలకు దేవుడు తన సన్నిధితో దిగిరానై ఉన్నాడు. నమ్మిన వారందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్తుండగానే ఆయన మన మధ్యలోకి దిగి రాబోతున్నాడు. స్తుతులు అర్పిస్తుండగానే మన స్తుతుల మీద సింహాసనాసీనుడు కానై ఉన్న దేవుడు బట్టి స్తుతి అర్పిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆగకుండా ప్రతి ఒక్కరు రెండు చేతులు పైకెత్తి ఒక నిమిషము దేవునికి స్తోత్రం చెప్దామా? ప్రతి ఒక్కరు కూడా ఆగకుండా, చిన్న బిడ్డలు మొదలుకొని యవనస్తులు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ కూడా దేవునికి ఆపకుండా దేవునికి స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రమునైనా స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రమునైనా స్తోత్రము తండ్రి. రాజులకు రాజువైన మా దేవా స్తోత్రము తండ్రి, ప్రభులకు ప్రభుడవైన మా దేవా స్తోత్రము తండ్రి, కృపగల దేవా స్తోత్రము తండ్రి, దయగల రాజా నీకు స్తోత్రము తండ్రి, నిరంతరము స్తోత్రార్హుడవైన మా దేవా నీకు స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి అందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ఆరంభ ప్రార్థన అమ్మ ప్రార్థన చేస్తారు. అలాగే దేవుని స్తుతిస్తుండండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఆరంభ ప్రార్థన అమ్మ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన దేవుడవు, దయ కలిగిన తండ్రి నానా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన వారమంతా నాయన నీ భద్రత కాపుదలు ఉంచావు, నీ కంచె వేశావు తండ్రి. మీకు వందనాలు. ప్రయాణాల్లో తోడున్నారు, ఆరోగ్యాలు ఇచ్చారు, నడిపించారు, మీకు స్తోత్రాలు నాయన. ప్రతి కుటుంబానికి నీ భద్రత కాపుదలు ఉంచి ఐరారోగ్యాల చేత నింపి ఆవుషనిచ్చి తండ్రి, మరొక పునరుద్ధాన దినము చూడటానికి మీ కృపను మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు తండ్రి. స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నాన్న మీకు వందనాలు తండ్రి. రావాల్సిన బిడ్డలందరినీ త్వరపెట్టి తీసుకొని రండి. వస్తున్నాగా నీ బిడ్డలకు నీ భద్రతల కాపుదలు దయచేయండి తండ్రి. మీకు వందనాలు. తిరిగి తండ్రి మీకు వందనాలు. పాటల ద్వారా మీరు ఉండండి తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆత్మారాధనలో మీరు ఉండండి నాయన. కీర్తనలో మీరు ఉండండి. వాక్య పరిచర్యల మీద ఆశ నిలబెట్టుకో. విశేషముగా ఈ గ్రౌండ్ చుట్టూ నీ భద్రత కాపుదలు ఉంచండి నాయన. ఈ మందిరం చుట్టూ నీ కాపుదలు దయచేయండి. దుష్టుని ఆలోచనలు కాల్చివేయండి, అపవాది కోరలు విరిచివేయండి.
ఆటంక శక్తులను యేసు నామములో బంధించండి. ఆత్మీయ జీవితాలకు కలుగుతున్న ప్రతి ఆటంకాలను యేసుక్రీస్తు నామములో బంధించండి తండ్రి. కేవలము మీరు మాత్రమే ఇక్కడ నిలిచిండండి తండ్రి. మీ కార్యములు మీరు జరిగించుకోనండి. మీ కృప చూపండి తండ్రి. మీకు వందనాలు. ఆరంభం నుంచి అంత వరకు మీ ఆత్మ ద్వారా మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో
హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరికొన్ని పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. నా జీవితాన కురిసెనే నీ కృపాముద్రం అన్న పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం.
హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. మరి పాట పాడి దేవుని మహిమపరచుకుందాం. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు, పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు, యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తి పరచెలే, యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తి పరచెలే, పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, ప్రతి ఉదయమున నీ కృపతో నేను ఉల్లసింతునే, నీ రక్తాభిషేకము కలిగనే నా ప్రాణాత్మ శరీరమును, నీ కృపలో నేను ఉల్లసింతునే, నీ రక్తాభిషేకము కలిగనే
హల్లెలూయా. మనమందరం లేచి నిలబడి కొద్ది నిమిషం ప్రభు సన్నిధిలో, అలాగే మనం అందరం కూడా మరణ స్థలాల్లోనే లేగలిన వారందరూ లేచి నిలబడి కొద్ది నిమిషం ప్రభుని స్తుతి ఆరాధన చేస్తూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ప్రతి ఒక్కరు కూడా లేగలిన వారందరూ కూడా దేవుడు ఆరోగ్యం ఇచ్చి, బలమునిచ్చి, ఆయుష్నిచ్చి, శక్తినిచ్చిన వారందరూ లేచి నిలబడినట్లయితే ప్రభుని స్తుతి ఆరాధన చేసుకుందాం. అందరం అలాగే రెండు చేతులు ఆకాశం వైపు చాపి మనమందరం దేవాది దేవునికి, అయ్యా గడిచిన వారి దినములన్నీ మమ్మల్ని మీరు ఎక్కడిలో భద్రపరిచారు, కాచి కాపాడేవు తండ్రి. ఆరోగ్యమిచ్చి, బలమునిచ్చి, శక్తినిచ్చి, నీ సన్నిధిలో నీ స్తుతించే కృపా భాగ్యం ఇచ్చావు తండ్రి. అందరి బట్టి నీకు స్తోత్రాలు తండ్రి అని ప్రతి ఒక్కరిని కూడా, ఎవరు మౌనంగా ఉండొద్దమ్మా, అందరూ కూడా నోరు తెరిచి ప్రభుని మనసారా స్తుతిద్దాం. ప్రభుని మనసారా స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులు పైకెత్తి ప్రభుని స్తుతిద్దాం. ప్రభుని స్తుతిద్దాం. మనసారా దేవునికి స్తోత్రం చెప్దాము. స్వరమెత్తాలి, స్వరమెత్తి ప్రభుని స్తుతించాలి, ప్రభుని స్తుతించాలి, స్వరమెత్తి ప్రభుని స్తుతించాలి, ప్రభుని స్తుతించాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం నాయన. తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు. అందరూ అలాగా రెండు చేతులు పైకెత్తి, ఎవరు మౌనం ఉండదు. కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతిస్తుండండి. మనము చేయి స్తుతుల మీద దేవుడు సింహాసనాసనుడు కానై ఉన్నాడు. ఎక్కడిద్దరు ముగ్గురుగా కూడి నా నామములో లేఖిస్తారు, వారి మధ్యలో ఉంటానికి సెలవిచ్చిన దేవుని మాటలు జ్ఞాపకం చేసుకో. ఈరోజు నిశ్చయంగా దేవుడు మన మధ్యలోకి తన సన్నిధి దిగి రాబోతున్నాడు. ప్రతి ఒక్కరిని దేవుడు నిశ్చయంగా తన ఆత్మాభిషేకంతో నింపబోతున్నాడు. మౌనంగా ఉండొద్దు, ప్రభు సన్నిధిలో మౌనంగా ఉండొద్దు. స్తుతించాలి, స్తుతించాలి. స్తుతి నీ స్థితిని మారుస్తుంది, స్తుతి నీ పరిస్థితులు మారుస్తుంది. ఈ రోజు నువ్వు స్తుతిస్తుండగా నా దేవుని సన్నిధిలో గొప్ప కార్యాలు దేవుని సన్నిధిలో చూడబోతున్నావు. నీకే వందనయ్యా, నీకే వందనాలయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. ఎవరు మౌనం ఉండదు. ప్రతి ఒక్కరమ్మ చేతుల పైకెత్తి ప్రతి ఒక్కరు ప్రభుని స్తుతించండి. ఆయనను మహిమపరచవలసిన సమయం ఇది. ఆయనను కొనియాడవలసిన సమయం ఇది. ఆయనను స్తుతించవలసిన సమయం ఇది. స్తుతులపైన ఆశీనుడు దేవుడు, పరిశుద్ధతలో మహనీయుడైన దేవుడు ఆయన. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమని వాక్యం సెలవిస్తుంది. ప్రభు నిన్ను వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. స్తోత్రాలయ్యా. ఆరిపోయే దీపం అంటే మా జీవితంలో తండ్రి నిరంతరము వెలిగిస్తున్న దేవుడు ప్రభు, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్ముడా స్తోత్రాలు తండ్రి. శక్తిమంతుడా, సహాయకుడా, నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు ప్రభువా. స్తోత్రము తండ్రి, స్తోత్రం తండ్రి అని మనసారా స్తుతించండి. మనసారా దేవుని మహిమపరచండి, మనసారా దేవుని స్తుతించండి, మనసారా. యేసయ్యా, వస్తున్నందుకు స్తోత్రాలు. ఈ ప్రాంగణం అంతేతో నీ వెలుగుతో నీ మహిమతో నింపుతున్నందుకు స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి నీ ఆత్మతో నింపుతున్నందుకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటూ ప్రతి ఒక్కరు దేవుని స్తుతించండి. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి నాయన అడగండి. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి దేవా. ఆత్మ లేనివాడు నావాడు కాడు. ప్రతి ఒక్కరు దేవా నన్ను నీ ఆత్మతో నింపండి ప్రభా, నీ ఆత్మతో నింపు ప్రభా, నీ ఆత్మశక్తితో నింపు నాయనా అని అడగండి. హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్యా. విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిన్ను సేవింతును.
హృదయముతో నిత్యము నిన్ను సేవింతును. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. సుడిగాలులే వీచి. అవును ప్రభువా, నీ చాటులను నిలిపిన వాడవు నీవేసయ్యా. సుడిగాలులే వీచినా నీ చాటున నన్ను దాచి. అందుకే అందరూ కలిసి రెండు చేతులపై యేసయ్యా జీవితం నీ పాద సేవకు మా భక్తులు తండ్రి. తీర్చగలనయ్యా
పిలచుకొంటివే దూతలు చేయ నీ దివ్య సేవకు పిలచుకొంటివే దూతలు చేయ నీ దివ్య సేవకు మందసము మోసే అభిషేకమును ఇచ్చినావయ్యా మందసము మోసే అందరు కలిసి ఈరోజు మందసమును మోసే భాగ్యం ఇచ్చిన దేవుని బట్టి మధ్య ఒక్కరు కూడా నా జీవితం నీ పాదసే అంకితం యేసయ్యా నా జీవితం అంకితం దేనా తీర్చగలనయ్యా నీ రుణములు ఎలా తీర్చగలనయ్యా నీ రుణము విరిగి నలిగిన హృదయముతో యేసయ్యా నిత్యము నిన్ను సేవింతు మనసార మనస్ఫూర్తిగా విరిగి నలిగిన హృదయమును యేసునామమున అందరూ కలిసి యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం యేసయ్యా స్వరమెత్తి అందరూ కలిసి మనస్ఫూర్తిగా ప్రభువా మా జీవితం నీ పాద సేవకు అంకితిస్తాము తండ్రి నీ పాద సేవల్ని మా బ్రతుకులైనా అంకితం యేసయ్యా స్వరమెత్తి ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా ప్రభు శక్తిని పొందుకుంటూ ఆత్మశక్తిని పొందుకుంటూ ప్రభునైనా నీ పాద సేవకే మా జీవితం అంకితిస్తాము తండ్రి యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం యేసయ్యా నా జీవితం ఓ నాయనా నీ పాద అంకితం యేసయ్యా ఓ నీకే మా జీవితము తండ్రి ప్రభా నీకే అర్పిస్తున్నాము తండ్రి ప్రభా మా జీవితం నీకు సమర్పిస్తున్నాము తండ్రి యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం యేసయ్యా ఓ యేసయ్యా 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 నా జీవితం నీ పాద సేవకే అంకితం యేసయ్యా అంకితం యేసయ్యా 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 నా జీవితం నీ పాద సేవకే అంకితం 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 యేసయ్యా నా జీవితం నీకే ప్రభు ఈ సేవలో తండ్రి నీ భాగ్యములో నిలబెట్టే కృపనిచ్చినందుకు స్తోత్రాలు తండ్రి నా జీవితం అంతా నీ పాద సేవకు అంకితిస్తాము తండ్రి నీ పరిచర్య కొద్ది మా జీవితంలో సమర్పించుకుంటాము తండ్రి మమ్మల్ని మేము సమర్పించుకుంటాము తండ్రి మమ్మల్ని మేము మీ పాద సేవలో బ్రతుకుతాము తండ్రి సమర్పించుకుంటాము నాయనా పాద సేవకే
అంకితం. ఓ నాయనా నీకు మహిమ తండ్రి. ఆరిపోయిన మా బ్రతుకులు వెలిగించిన వాడవు తండ్రి. కూలిపోయిన మా గుడారములు నిలబెట్టిన దేవుడో ప్రభు. దూతలు చేయలేనటువంటి దివ్యమైన సేవను భాగ్యం ఇచ్చిన దేవుడవయ్యా తండ్రి. నిన్నేమని పొగడమలమయ్యా తండ్రి. నిన్నేమని స్తుతించగలము నాయనా. నిన్నేమని తండ్రి ప్రభా ఘనపరచగలము నాయనా. విరిగి నలిగిన హృదయము గల వారమై నిత్యమును సేవించే వారముగా, నిత్యమును స్తుతించు వారముగా, నిత్యముని నామని మహిమపరిచే వారముగా నీ పాదాల చెంత బ్రతుకుతామయ్యా. నీ పాదాల చెంత ప్రభ నీ సేవ చేస్తూ మా జీవితం గడుపుతాము తండ్రి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకు వందనాలు. పరిశుద్ధాత్మ నీకు స్తోత్రాలు. మా మధ్యలో ఆత్మయు సంచారము జరిగిస్తున్న దేవా స్తోత్రము తండ్రి. ఆత్మైన దేవుడా స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్ముడా స్తోత్రము నాయనా, స్తోత్రం తండ్రి. అందరం అలాగే రెండు చేతుల పైకెత్తి, ఎవరు మౌనంగా ఉండొద్దమ్మా. ప్రతి ఒక్కరు చేతుల పైకెత్తి ప్రభు సన్నిధులు. ప్రభు మమ్మల్ని తండ్రి నీ సేవకు పిలుచుకున్నావు. దూతలు చేయలేని దివ్యమైన సేవ భాగ్యం ఇచ్చావు తండ్రి. మందసము మోసే భాగ్యం, అభిషేకం మా మీద నింపినందుకు స్తోత్రాలు తండ్రి. అందరం అలాగే రెండు చేతులు పైకెత్తి, యేసయ్యా నా జీవితం నీ పాద సేవకు అంకితం. యేసయ్యా నా జీవితం నీ పాద సే. అందరు స్వరం ఎత్తి చెప్దామా. యేసయ్యా బిగ్గరగా స్వరం ఎత్తి, యేసయ్యా నీ పాద సే అంకితం. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకి. విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిన్ను సేవించుచు. విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిన్ను సేవించుచు. యేసయ్యా అందరము స్వరమెత్తి, యేసయ్యా నీ పాద సేవ అంకితం. యేసయ్యా తండ్రి మా జీవితం నీకు అర్పిస్తున్నాం నాయనా. నీ పాద సేవ అంకితం. నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా. నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా. నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా. నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా. ఈ మాట అందరం కలిసి మరి ఒకసారి. నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా. నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా. ఏమి ఇవ్వగలను, ఏమి ఇవ్వగలను, ఏమి ఇవ్వగలను, ఏమి ఇవ్వగలను, ఏమి ఇవ్వగలను, ఏమి ఇవ్వగలను. అందుకే నేను నీకే సమర్పిస్తున్నాను. నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా. యేసయ్యా నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా. నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా.
సమర్పిస్తున్నానై. ప్రతి ఒక్కరు నిన్ను సమర్పించుకుంటున్నానయ్యా. నన్ను నీకు సమర్పించుకుంటున్నాను ప్రభు. నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే. అందరు కలిసి రెండు చేతుల పైకెత్తి, యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. యేసయ్యా నా జీవితం. స్వరమెత్తాలి ఇంకా. నీ చివరిసారిగా బిగ్గరగా స్వరమెత్తి కేక వేస్తూ యేసై. అందరి చేతుల పైకెత్తి ప్రభు సన్నిధిలో, యేసయ్యా నీ పాద సేవకే అంకితం. అలాగ రెండు చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మదేవుని సన్నిధిని అనుభవిస్తూ మన మధ్యలో సంచారము జరిగించిన దేవాది దేవుని సన్నిధిని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి బిగ్గరగా చేతుల పైకి చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. చప్పట్లు కొడుతుండగానే స్వరమెత్తాలి. స్వరమెత్తి దేవుని స్తుతించాలి. స్తోత్రం, స్తోత్రమునైనా, స్తోత్రము తండ్రి, స్తోత్రమునైనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకు మహిమ తండ్రి. పరిశుద్ధుడా స్తోత్రం తండ్రి. ముందు ఆరాధన నిమిత్తము స్త్రీ నుంచి ఒకరు, పురుషుల నుంచి ఒకరు త్వరపడి ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేవుని నామకు స్తోత్రములు. అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క గతించిన పునరుద్ధాన దినములకు మనల్ని అందరినీ ఆయన రెక్కల కింద భద్రపరిచి, ఈ యొక్క దినమున పరిస్థితులుగా చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు గతించిన వారమంతా కూడా మనలందరినీ తన రెక్కల నీడ కింద భద్రపరిచాడు. కాబట్టి దేవుని నామకు స్తోత్రం. ఈరోజు పాటల ద్వారా దేవుడిని మహిమపరిచిన్నాము. అల్పుడను ఐగుణ్ణైన నేను కొద్దిసేపు కీర్తన, దావీదు కీర్తనలోంచి మాట్లాడుచుండగా దేవుడి నా నోటికి బొరగుండి వాడుకున్నట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడు, సర్వాధికారి, నీ పాదం లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రమైన ప్రభా. ఈ యొక్క గడిచిన పునరుద్ధాన దినములకు ఇప్పటి వరకు కూడా నీ రెక్కల నీడ కింద భద్రపరిచి ప్రభా నిన్ను ఆరాధించడానికి, నేను కనపరచడానికి వచ్చి ప్రభా నేను పాటల ద్వారా మేము పరిచయం తండ్రి. నీకు వందనాలు స్తోత్రం మా దేవా. నీకు వందనాలు స్తోత్రమైన ప్రభా. అల్పుడైన నేను కొద్దిసేపుకి దావీదుకు రచించిన కీర్తనలోంచి మాట్లాడుతుండగా మీరే నా నోటికి బొరుగుండి వాడుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామకు స్తోత్రంలో దావీదు రచించిన కీర్తన. దావీదు ఏంటిదంటే దేవుని నామక స్తోత్రంలో కానీ సమస్తమును కూడా దేవుడు సృష్టించి సమస్తమైన మనలందరినీ కూడా కాపాడుచున్న దేవుని నామక స్తోత్రము. ఆకాశంలో దేవుని మహిమను వివరించున్నవి. దేవుని నామక స్తోత్రంలో ఆకాశములు దేవుడు ఎంతగానో దేవుణ్ణి మహిమపరుస్తున్న అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుచున్నది. పగటికి పగలు బోధించుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాట్లాడలేవు, వాటి స్వరము వినబడలేదు. దేవుని నామక స్తోత్రము. దేవుడు ఈ యొక్క సమస్తమును కూడా దేవుడు ఆకాశమును సమస్తాన్ని కూడా సృష్టించి కానీ దేవుని నామక స్తోత్రం దానిలో నుంచి దేవుడు ఆకాశంలో మనకందరికీ కూడా తెలివిని, జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాయి. ఆకాశంలో దేవుణ్ణి మహిమను వివరించున్నది కానీ అంతరంగంశము దేవుని నామక స్తోత్రంలో కానీ మనకందరు కూడా పగటికి కానీ దేవుడు ఏ విధంగా అంటే ఈ సమస్తంను కూడా 6 రోజులలో దేవుడు అనుగ్రహించి మనకు రాత్రి అన్నది పగలన్నది కానీ మనకు ఎంతో దేవుని నామక స్తోత్రం జ్ఞానాన్ని అనుగ్రహించి మనకు పగటికి పగలు బోధించున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. దేవుని నామక స్తోత్రంలో ఆ యొక్క అంతా కూడా దావీదు మహారాజు ఏ విధంగా అంటే నువ్వు
దేవునిలో నడుచుకుంటూ దేవునిలో ఆరాధిస్తూ దేవుని గణపరుస్తున్నావు కానీ దేవుని నామక స్తోత్రంలో కానీ ఈ సమస్తంను కూడా దేవుణ్ణి మనము ఏ విధంగా అంటే దేవుడు మన గురించి మనలను తెలివిగా ఆలోచించి దేవుని నామక స్తోత్రము వీటన్నిటి నుంచి కూడా దేవుని నామక స్తోత్రము మనకు విముక్తి కలుగజేశాడు. కానీ రాత్రి అయింది పగలైంది అన్నది దేవుని నామక స్తోత్రము ఇవన్నీ కూడా సృష్టించి వాటి కులములు భూమి అంతంతటా వ్యాపించి ఉన్నాయి. అంటే ఏంటిది అంటే దేవుని నామక స్తోత్రములు వాటి యొక్క సమస్తమైన మనకు ఏ సమయంలోనైనా కూడా ఏ విధములైనా కూడా దేవుని నామక స్తోత్రములు వాటి అన్నీ కూడా ఆ యొక్క దూతలతో దేవుని నామ స్తోత్రం వాటి యొక్క ఏ విధమైన కూడా దేవుని నామ స్తోత్రంలో ఆ యొక్క దూతలతో సమస్తంను కూడా మనల్ని కాచి కాపాడుతున్నాడు. కానీ లోక దిగాంతం వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళి చున్నవి. కానీ దేవుని నామ స్తోత్రం వాటన్నిటి నుంచి కూడా దేవుని నామ స్తోత్రం మనకు ఈ లోకములకు వచ్చామంటే లోకానికి సువార్త వివరించాదంటే దేవుని నామ స్తోత్రంలో మనకు అందరికీ తెలిసి ఈ యొక్క భారతదేశానికి ఆ యొక్క స్వార్థను ఈ లోకములకు రావాల్సింది అంటే దేవుని నామ స్తోత్రంలో ఆ యొక్క లోతు ద్వారా దేవుని నామ స్తోత్రంలో ఆ యొక్క తోమ ద్వారాగా మనకు వ్యాపించింది దేవుని నామ స్తోత్రము. కానీ ఏ విధంగా అంటే దేవుని నామ స్తోత్రంలో అనేక మార్లు చరిత్రలు అనేకంగా కూడా విన్నాము. ఆ యొక్క చెన్నై ప్రాంతంలో అనేక విధాలుగా ఆ యొక్క భక్తులు అంటే బ్రాహ్మణ్స్ ఆ విధంగా ఉంటే ఒక బావి దగ్గర వచ్చి వారు ఏ విధంగా అంటే కానీ ఏ విధంగా విశ్వాసం పొందినంటే దేవుని నామ స్తోత్రంలో వారు వచ్చి ఆ యొక్క బావి దగ్గర ఉదయకాలమనే బ్రాహ్మణ్స్ వచ్చి వారి యొక్క ప్రార్థనలు అవన్నీ చేస్తుంటేగా దేవుని నామ స్తోత్రం వాటన్నిటిని కూడా గ్రహిస్తూ తోమగారు దేవుని నామ స్తోత్రంలో వచ్చి వాళ్ళతోనే వారితోనే చరిత్రగా దేవుని నామ స్తోత్రం వారు వెళ్ళి ఆ యొక్క వాటను తీసుకొని వారి యొక్క ఈ విధంగా చేసినప్పుడు ఆ యొక్క మళ్ళీ తిరిగి వారిపైనే పడుచు ఉండగా దేవుని నామ స్తోత్రం తోమగారు వారికి అంటే కానీ ఫస్ట్గా దేవుని నామ స్తోత్రంలో అక్కడి నుంచే మనకు సువార్త. కానీ ఈ యొక్క తోమ చేసింది ఏంటిదంటే దేవుని నామ స్తోత్రం ఈ నీళ్ళు పైకి వేస్తున్నావు కాబట్టి ఇవి పైకే వెళ్ళిపోతాయని వారితో శపథం చేసుకొని దేవుని నామ స్తోత్రం దేవుని యందు ప్రార్థించు. కానీ ఆ విధంగా చేసి ఈ సువార్త ఈ లోకములకు ఈ యొక్క మనకందరు కూడా చేరదీసింది. కానీ దాన్ని గ్రహించలేక ఇవన్నిటిని కూడా సమస్తంను కూడా సాధ్యపరిచిన దేవుడు సమస్తంను కూడా ఎరిగిన దేవుడు మన దేవుని నామ స్తోత్రం ఎంతో గొప్పవాడు. కానీ సమస్తమైన వాటిని విడిచిపెట్టి మనము ఏదో విధముగా ఏదో ఆలోచనగా మనము నడుచుకుంటాము. కానీ దేవుని నామ స్తోత్రంలో ఏది అయినా కూడా దేవుడు మనతో ఉంటాడు. దేవుని నామ కానీ అలాంటి నమ్మకము అలాంటి విశ్వాసము కానీ సమస్తంను కూడా ఆయన పగటికి పగటు రాత్రికి రాత్రి ఏర్పరిచి మన గురించి అండి దేవుని నామ స్తోత్రంలో నా పిల్లలు ఏ విషయంలో అయినా కూడా ఏది అయినా కూడా దేవుని నామ స్తోత్రంలో ఏ విధంగా ఆ విధంగా చేసిన తర్వాత అవ్వను ఆదామును పుట్టించి ఈ లోకంలో మనకు దేవుని నామ స్తోత్రంలో కలగజేసి సమస్తంను కూడా సాధ్యపరచారు. కానీ అవన్నిటిని కూడా మనం మైమర్చిపోయి దేవుణ్ణి గణపరచలేకపోతున్నాము. మేము దేవుని నామ స్తోత్రం దేవుణ్ణి గణపరుస్తున్నాము. కానీ దేవుని నామ స్తోత్రం హృదయపూర్వకంగా దేవుణ్ణి మహిమపరిచినట్లయితే మన ఎందంతటా ఏ విషయంలో అయినా కూడా ఉంటాడు దేవుని నామ స్తోత్రం. కానీ ఇవన్నీ చూస్తే దేవుని నామ స్తోత్రంలో ఆ తర్వాత దేవుని నామ స్తోత్రం యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరుచున్నాయి. కానీ 8వ వచనానికి వచ్చినట్లయితే దేవుని నామ స్తోత్రంలో యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరుచున్నాయి. యెహోవా ఏర్పరిచిన ధర్మశాస్త్ర నిర్మూలమైనది అది కన్నులకు వెలుగై ఉన్నది. దేవుని నామ స్తోత్రము ఈ యొక్క యెహోవా ధర్మశాస్త్రమును ఎంతో నిర్దోషమైనదండి దేవుని నామ స్తోత్రములు వాటన్నిటిని కూడా దేవుని నామ స్తోత్రములు. కానీ ఈ యొక్క దావీదు మహారాజు వాటన్నిటిని కూడా మనమంతా కూడా మనకు బయలుపరిచి ఈ యొక్క గ్రంథాన్ని ఎంతో విలువైనది ఎంతో ఘనమైనది అని ఆయన ప్రచురిస్తున్నాడు. దేవుని నామ స్తోత్రం. యెహోవా ఎందైనా భయము
ఉమ్, ఉమ్, ఉమ్. దేవుని నామస్తోత్రములు. కానీ ఏ విధముగా అంటే దేవుని నామస్తోత్రం, యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనది, అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినది. దేవుని నామస్తోత్రములు. కానీ ఎంత అంటే దేవుని నామస్తోత్రములు, ఈ లోకంలో దేవుని దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాము? దేవుని నామస్తోత్రము బంగారము. దేవుని నామస్తోత్రములు బంగారు కంటెను మేలిమి బంగారు కంటెను, కానీ దేవుని నామస్తోత్రం తేనె కంటెను జుంటు తేనె దారాల కంటెను ఎంతో మధురమైనది. ఈ వాక్యాన్ని దేవుని నామస్తోత్రములు దీనిలో నుంచి సమస్తమును కూడా ఏర్పరిచారండి. దేవుని నామస్తోత్రం ఈ యొక్క గ్రంథం నుంచే సమస్తము, ఏ విధమైన కూడా గ్రంథాలన్నీ కూడా దేవుని నామస్తోత్రం, దీన్ని లేనిది ఎవరు కూడా ఏ విషయంలోకి వచ్చినా దేనికి వచ్చినా కూడా దేవుని నామస్తోత్రం ఈ గ్రంథంనే ఉపయోగిస్తారు. ప్రతి ఒక్కరికి ఈ గ్రంథం గురించి తెలుసు, కానీ దేని గురించి అంటే దేవుని నామస్తోత్రములు, ఎందుకంటే ఇది తక్కువగా వారు దీన్ని ఆరాధిస్తారని, కానీ దేవుని నామ దీన్ని ఆరాధించేవారు కానీ ఎంతగానో దేవుని నామ దీన్ని తెలిసిన వారు ఎక్కువగా దేవుని నామస్తోత్రములు ఎవరంటే దేవుని నామస్తోత్రం అన్యులండి. దేవుని ఎరిగని వారే వారు నమ్మకంగా. మనము పుట్టుక క్రైస్తవులమై ఉండి కూడా దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నాం. వారు ఎంతగానో పెద్ద ప్రసంగికులు, పెద్ద వారందరూ కూడా ఎవరు అంటే దేవుని నామస్తోత్రములు. ఈ రోజుల్లో ఎవరు అంటే దేవుని నామస్తోత్రములు దేవుని ఎరగని వారి ఈ గ్రంథం గురించి చదివి అనేకులైన వారు దీంట్లో ఉన్నది మర్మం ఏంటిదని అనేకులైన భక్తులందరూ కూడా, అనేకులైన వారు విశ్వాసులు కానీ ఎవరు కానీ చదివినట్లయితే దీనిలో నుంచే దేవుని నామస్తోత్రములు దీన్ని నిజమైన దేవుడనండి, నిజమైందే అని ప్రతి ఒక్కరు కూడా, కానీ దీన్ని గ్రంథాన్ని చదవలేకపోతున్నారు, దీన్ని గ్రంథాన్ని వివరించలేకపోతున్నాము. దేవుని నామస్తోత్రం కానీ అన్యులైన ఆ యొక్క భక్తులు పండితులు వాళ్ళందరూ కూడా దేవుని నామస్తోత్రములు దీన్ని చదివిన ప్రతి ఒక్కరు కూడా ఇదే నిజమైందని ప్రతి ఒక్కరు, కానీ లోపల ఉంటూ పైకి రాలేకపోతున్నారు. కానీ దేవుని నామస్తోత్రం నిన్ను నన్ను సృష్టించాడు, నిన్ను నన్ను భూమి ఆకాశంలో అన్నీ కూడా సృష్టించి మన గురించి అండి దేవుని నామస్తోత్రం. ఈ యొక్క గ్రంథము తేనె కంటెను జుంటి తేనె దారాల కంటెను ఎంతో మధురమైన. దీన్ని తింటుంటే తేనెను తిన్నవారము దేవుని నామస్తోత్రం ఇంకొద్దిగా పిల్లలకు పెట్టినట్లయితే కానీ అది ఎంత తీపిగా, ఎంత మధురముగా, ఎంత ఆనందముగా దాన్ని భుజిస్తాము దేవుని నామస్తోత్రం. అలాగా దేవుని వాక్యాన్ని చదువుచుంటే దేవుని నామస్తోత్రంలో ఈ వాక్యంను జుంటి తేనె దారాల కంటేను మధురమైందని లేఖనం సెలవిస్తుంది. ఈ వాక్యాన్ని మనము తినాలి అంటే దేవుని నామస్తోత్రము అనుదినము అనుక్షణము కూడా దీన్ని తిన్నట్లయితే దేవుని నామస్తోత్రంలో తేనెను ఆ యొక్క దేవుని నామస్తోత్రం ఆ రోజుల్లో తేనె అంటే ఎంతో ప్రాముఖ్యమైంది. ఆ రోజుల్లో కోటలు అవి ఉంటే దేవుని నామస్తోత్రంలో ఆ కోటలు ఎక్కాలంటే ఏ విధంగా ఎక్కేవారంటే ఆ కోటను ధ్వంసం చేయాలి. ఆ కోటలో నుంచి వెళ్ళాలంటే ఎక్కడైనా కూడా ఎంతో పైకి ఉండేటి దేవుని నామస్తోత్రం. ఆ కోటలను ఎక్కి వారిని ధ్వంసం చేయాలి, వారితో యుద్ధం చేయాలి, ఏ విధమైన నాశనం చేయాలంటే ఏంటిదంటే దేవుని నామస్తోత్రం ఆ యొక్క ఉడుము అంటే చెప్తుంటే విన్నాము చదివాము కూడా. దేవుని నామ ఆ యొక్క ఉడుముకు తాడు కట్టి ఆ యొక్క తేనెను తీసి ఆ యొక్క మూతికి నాకిచ్చినట్లయితే నాకిచ్చి దాన్ని కోట ఎక్కాలంటే దేవుని నామక స్తోత్రంలో ఆ యొక్క ఉడుము తేనె నాకించినట్లనే అది ఉడుము ఇంకా తేనె అక్కడ దొరుకుతుందని పాక్కుంటూ పాక్కుంటూ వెళ్ళినప్పుడు ఆ యొక్క వీరు అయితే ఎప్పుడైతే ఇక్కడందరూ కూడా ఉండి ఆ యొక్క దాన్ని ఆ పైకి ఎక్కినప్పుడు దాన్ని తాడు బట్టి లాగినప్పుడు అది గట్టిగా పట్టుకొని ఉంటే దాన్ని తాడు పట్టుకొని ఈ యొక్క వారి ధ్వంసం చేయాలని ఉన్నవారందరూ కూడా పైకి ఎక్కేవారంట. అంటే తేనె అంటేది దేవుని నామక స్తోత్రములు ఎంతో మధురం. ఆ యొక్క తేనెను దేవుని నామక స్తోత్రములు జుంటి తేనె దారాల కంటే మధురముగా ఈ వాక్యం ఉన్నదండి. ఈ వాక్యాన్ని మనం చదువుతున్నాము కానీ దేవుని నామక స్తోత్రం దానిలో నుంచి మర్మములను దానిలో నుంచి ఆ యొక్క దాన్ని ఏ విధంగా అంటే దినదినము మనం భుజించినట్లయితే అవి బంగారు కంటెను విస్తారమైన మేలిం బంగారు కంటెను కోరదగినది, తేనె కంటెను జుంటి తేనె దారాల కంటెను మధురమైనది. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందుచు వాటిని గైకొనవలనని గొప్ప లాభము కలుగును.
దేవుని నామ స్తోత్రములు ఏ విధంగా అంటే దేవుని నామ స్తోత్రములు వారు ఎంతో కానీ సేవకులండి. దేవుని నామ స్తోత్రం ఈ లోకంలో అనేకులైన సేవకులను ఏర్పరచుకున్నారు దేవుని నామ స్తోత్రం. ఈ లోకంలో ఇంకా ఎంత కొదవగున్నదంటే దేవుని నామ స్తోత్రంలో ఆ విధముగా దేవుని నామ స్తోత్రంలో దినదినము కూడా మనము దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలంటే ఈ వాక్యాన్ని అండి దినదినము చదవాలండి. దేవుని నామ స్తోత్రంలో దావీదు మహారాజు అదే రాచాడు కాబట్టి దేవుని నామ స్తోత్రంలో సమస్తమును కూడా సాధ్యపరిచాడు. సమస్తమైన దాన్ని కూడా మనల్ని ఎన్నుకున్నాడు. కానీ జిగట గల దొంగ ఊపిలో నుంచి మనల్ని పైకి లేపినాడు దేవుని నామ స్తోత్రం. కానీ వాటిని ఈ యొక్క దావీదు మహారాజు ఏ విధంగా అంటే రాత్రికి రాత్రి పగలుకి పగలు ఏ విధంగా అయితే ఏర్పరిచారో వాటిని గైకొనక మనం అనుదినము ఏ విధంగా దేవునిలో ఉంటున్నామన్నది మనము పరీక్షించుకొని దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఉండాలి. దేవుని నామ స్తోత్రములు 14 చదవమ్మ. దేవుని నామ స్తోత్రం. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయము ధ్యానమును నీ దృష్టికి అంగీకారముగా ఉండునుగాక. దేవుని నామ స్తోత్రంలో ఆ యొక్క అంగీకారంగా దేవుని నామ స్తోత్రం. మనం ప్రతి వాక్యాన్ని చదువుతూ ప్రతి దాన్ని కూడా చదివితే దేవుని నామ స్తోత్రం దాంట్లో నుంచి ఈ యొక్క ఖడ్గము 2 అంచులు కదా ఎటు చూసినా కూడా దేవుని నామ స్తోత్రంలో మనం ఎన్నిసార్లు కూడా దీన్ని భుజించిన దేవుని నామ స్తోత్రములు దీనిలో నుంచి అండి ఎన్నో మార్లు ఈ యొక్క గ్రంథాన్ని చదివిన వారు ఉన్నారు. కానీ దేవుని నామ స్తోత్రములు దీన్ని ఇంకను చదవాలని, కానీ తేనె కంటెను జుంటి తేనె దారల కంటెను మధురముగా ఉన్నదని ఈ యొక్క దావీదు మహారాజు చెప్పుచున్నాడు. అలాగా మనము కూడా దినదినము దేవునితో మనము ఏకంగా మనం చదవాలంటే దేవుని నామ స్తోత్రంలో ఈ గ్రంథాన్ని దినదినము భుజించాలి. మన గురించే దేవుడు ఎంతగానో సృష్టించాడు. దేవుని నామ స్తోత్రంలో ఈ యొక్క కీర్తన అంతా కూడా దేవుని నామ స్తోత్రంలో దేవునికి ఆశీర్వాదకరంగా మనకు మహిమకరంగా ఉన్నదని విశ్వసిస్తూ ఈ యొక్క కీర్తనను నేను ముగిస్తున్నాను. హల్లెలూయా. పరమ తండ్రి నీకు వందనాలు నాయనా. నీ ఎదుట, నీ సింహాసనము ఎదుట, నీ పాదపీఠము ఎదుట, నీ సకల పరిశుద్ధుల ఎదుట, నీ సమస్త దూత గణముల ఎదుట నా ప్రభువా నీవు ఎంత ఘనపరుచుకుంటావో, ఎంత మహిమను పొందుకుంటావో, ఎంత ప్రభావాన్ని పొందుకుంటావో నా ప్రభువా అది మేము మా జ్ఞానమునకు అందదు నాయన. నిజానికి నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది, మా బాధలలో మాకు నెమ్మదినిస్తుంది నాయన. ముందున జరుగుతున్న శుభకార్యాలు, దానికి ముందు అనారోగ్య పరిస్థితులు, వీటిని యేసు యొక్క శక్తి కలిగిన నామములో నేను విడుదల ప్రకటిస్తూ ఉండగా నీవు స్వస్థతను అనుగ్రహించి మహిమ పొందమని కోరుతూ ఉన్నాను. సంతోషముతోనూ ఉత్సహించి గంతులు వేస్తూ వారు ఆ పరిశుద్ధమైనటువంటి కార్యక్రమాలని ముగించబడ్డానికి నీవు కృప చూపుదువుగాక. నీ నామానికి మహిమ చెల్లిస్తున్నాను. కొద్ది నిమిషాలు నా ప్రభువా నా నోటికి నీవు బోరగా ఉండి మా అందరితో మాట్లాడి మా జీవితాలను వెలిగించుమని యేసు క్రీస్తు వారి పుణ్య పరిశుద్ధ నామము ద్వారా ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొని సమర్పించుకొనిచున్నాను తండ్రి. గట్టిగా చెబుదామా? ఇంకా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరొక్కసారి ప్రేమతో ఈ సంఘానికి నన్ను ఆహ్వానించిన మన ప్రియ దైవజనుడు, నాకు కుమార సమానుడు, తనకు తన కుటుంబానికి దేవుని దీవెనలు నిండారుగా ఉండునుగాక. మీ అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ప్రియులారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే బైబిల్లో థర్డ్ పర్సన్ మాట్లాడుతున్నట్టుగా చాలా వాక్యాలు ఉంటాయి. పర్సన్స్ 3 రకాలు. ఇంగ్లీష్ ప్రొఫెసర్ గారు మన మధ్యన ఉన్నారు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. అంటే మూడో వ్యక్తి
మాట్లాడిన మాటలు ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు. బైబిల్లో ట్రాన్స్లేషన్స్ అన్ని ఇంచుమించు అలాగే ఉంటాయి. కానీ కొన్ని మాటలు డైరెక్ట్గా యేసు ప్రభు మాట్లాడినట్టు ఉంటాయి. హల్లెలూయా చెప్పండి. డైరెక్ట్గా ఇదిగో నేను చెప్తున్నాను, నేను మీతో చెప్పునదేమనగా. అనేక సార్లు ఆ మాట మనం చూస్తూ ఉంటాం. నేను మీతో చెప్పునదేమనగా అంటే ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు. ఎవరితో చెప్తున్నాడు? మనతో చెప్తున్నాడు. అంటే డైరెక్ట్గా మాట్లాడే విధానం అది చాలా అమేజింగ్. రియల్లీ చాలా మనకి ఒక ఉత్తేజాన్ని, ఉజ్జీవాన్ని, జీవాన్ని కూడా ఇస్తూ ఉంటుంది. అలాగే తండ్రి అయిన దేవుడు కూడా అలాగే నేనే దేవుడను, నా పేరు ఫలానా అని మోషేతో కూడా డైరెక్ట్గా మాట్లాడి నేనని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ దినాన్ని ఈ నేను అనే వ్యక్తి మాట్లాడుతున్న మాటలు మనం చూద్దాము. ప్రకటన గ్రంథం తెరిచి ఉంచండి అందరూ. ప్రకటన గ్రంథం తెరిచి ఉంచినట్లయితే ఒక్క మాట దానిలో నుంచి మనం చూద్దాము. రాస్తున్నది ప్రకటన గ్రంథాన్ని రాసింది యోహాను, ఆత్మవశుడై రాశాడు. కానీ మాట్లాడుతున్నది యేసు ప్రభు. అది మనం ముందు అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాట చాలా ప్రభావితం అయిపోద్ది, శక్తివంతమైపోద్ది, బలంతో కూడుకుంటుంది. అది దాని క్రియనది చేస్తూ ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు వారు మాట్లాడుతున్న ఈ మాటలు, ఆయన చెప్పినటువంటి సంగతులు మన జీవితాలకి అన్వయించుకోవాలని ప్రభువు పేరట మిమ్మల్ని అందరినీ నేను మనవి చేస్తూ ఉన్నాను. దీనిలో ముందుగా మనం చూసినట్లయితే ఎన్ని సంఘాలకు ఉత్తరాలు రాశారు? ఎన్నండి? 7 సంఘములకు లేఖలు రాశారు. 7 సంఘాలకు లేఖలు రాస్తూ ఉన్నప్పుడు ఈ 7 పట్టణాలు కూడా చాలా వెరీ వెరీ రిచ్ అండ్ హైలీ కల్చర్డ్ సిటీస్. ఇవన్నీ కూడా 7 కూడా చాలా నాగరికత కలిగి ఉన్నాయి, చాలా వ్యాపార కేంద్రాలు, తర్వాత ధన సమృద్ధి కలిగినటువంటి మహాపట్టణాలు. ఆ పట్టణాలు అవన్నిటి జోలికి మనం వెళ్ళలేము. కానీ ఆ పట్టణాలలో ఉన్నటువంటి ఈ సంఘాలకి యేసు ప్రభువే డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. యేసు ప్రభువే డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ముందుగా మనం 2వ అధ్యాయంలో మనం చూస్తే ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము. ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఎవరికి రాయమని చెప్తున్నాడు? ఎఫెసులో ఉన్న సంఘానికి రాయమని చెప్తున్నాడు. కానీ క్రిందని మాట్లాడుతున్నది యేసు ప్రభు. అది అక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ దినాన్ని 7 సంఘాల గురించి మీకు బ్రీఫ్గా ఒక చిన్న ఒక అవుట్లైన్ మీకు ఇచ్చిన తర్వాత దానిలో నుంచి కొన్ని ఆత్మీయమైన విషయాలు మనం నేర్చుకుందాం. మొదటి సంఘం పేరు చూస్తే ఎఫెసు సంఘం. ఇక్కడ ఏమైందంటే ఆ సంఘంలో అపోస్తలుడు కాదు కానీ అపోస్తలుడు మనం చెప్పుకుంటారు, సేవకులం కాదు సేవకులమని చెప్పుకుంటూ ఉంటారు. చెప్పుకునే అబద్ధ బోధకులు అందులో ఉన్నారు ఈ ఎఫెసు సంఘంలో. అది గుర్తుపెట్టుకోండి. ఈ ఎఫెసు సంఘం ఎలాంటిదంటే రోమా ప్రాంతాలకి అన్నిటికీ కూడా, ఆసియా ఖండంలో రోమా ప్రాంతాలకు అన్నిటికీ కూడా ముఖ్యమైనటువంటి వ్యాపార కేంద్రం అది. ఈ వ్యాపార కేంద్రము, వ్యాపారాలు జరుగుతుంటే కళలకి అది నిలయం. తర్వాత ఇంకా గొప్ప సంగతి ఏంటంటే ఆ దినాలలో ప్రపంచపు 7 వింతలలో ఒకటైన వింత అక్కడ ఆ దేవత ఆలయం కూడా అక్కడే ఉంది ఎఫెసు సంఘంలో. ఇక్కడ ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే నికోలాయితుల క్రియలు జరుగుతూ ఉన్నాయి ఆ సంఘంలో. ఆ నికోలాయితుల క్రియలు ఏంటో మనం చూద్దాం. అంటే ఈ సంఘం మీద
ఉన్నటువంటి ఆరోపణలు ఇవి. యేసు ప్రభువే నీకు ఈ తప్పులు ఉన్నాయి అని చెప్పినటువంటి సంగతులు ఇవి. ఒకటి, అపోస్తలుడు కాకుండా అపోస్తలులం అంటారు, బోధకులు కాకుండా బోధకులమని చెప్తారు. అలాగే నికోలీల క్రియలు వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు అనేటటువంటిది ఎఫెసు సంఘం గురించి చిన్న విషయం. అలాగే రెండో సంఘం పేరు చూడండి, స్ఫుర్ణ. అందరూ ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ 7 సంఘాలలోని 2 సంఘాల మీదే దేవుడు నేరారోపణ చేయలే. అవి కూడా చెప్తాను మీకు. తక్కిన 5 సంఘాల మీద దేవుడు యేసు ప్రభు నేరారోపణ చేశారు. ఈ దినాన్ని మన సంఘం మీద ఏమి నేరారోపణ ఉంది, లేకపోతే నేరారోపణ యేసు ప్రభు చేయలేదా అనేది మనం తెలుసుకోవలసినటువంటి పరిస్థితులలో సంఘము గురించినటువంటి జ్ఞానము కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుని చేత నేను ప్రేరేపించబడి ఈ వాక్య భాగాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. రెండో సంఘమైనటువంటి స్ఫురణలో చాలా పేద క్రైస్తవులు. దానిలో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే వాళ్ళు నిరుపేదలు, కానీ ఆత్మీయ బాధలో ఆత్మీయత ఎదుగుదలలో వారు ధనికులు. హల్లెలూయా చెప్పండి. వాళ్ళు సుఖాన్ని ప్రేమించలేదు, హింసని సహించారు. అది రెండో పాయింట్. మీరు ఆ భాగాన్ని చదువుతూ ఉంటే మీకు ఈ విషయాలన్నీ అర్థమవుతూ ఉంటాయి. ఒకటి, పేదవారు కానీ ఆత్మీయముగా ధనవంతులు. రెండవది, సుఖాన్ని ప్రేమించలేదు, హింసని భరించారు, హింసని సహించారు. తర్వాత ఇక్కడ రెండవ మరణం అనేటటువంటి ఒక పదము ఆ సంఘంలోని వాడబడింది. యేసు ప్రభు వారు రెండవ మరణం గురించి చెబుతూ, మీకు మొదటి మరణము మీ శరీరానికి వచ్చింది, రెండవ మరణము మీ ఆత్మకు వస్తుంది, కానీ మీరందరూ నిత్య జీవానికి వెళతారు. హల్లెలూయా. ఒక్క ఆ సంఘం గురించే ఈ మాటలు వాడబడ్డాయి. తరువాత నిత్య శిక్షకు తక్కిన వాళ్ళు గురైపోతారు. ఈ నా మాటలు వినని వారు, ఆచరించిన వారు నిత్య శిక్షకు వెళ్తారు. అది రెండవ మరణం. నా మాటలు విని వాటిని అంగీకరించి వాటి ప్రకారంగా నడిచేవారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. కాబట్టి నిత్య జీవం కోల్పోవడం ఎవరికి ఇష్టం ఉండదు, నిత్య శిక్షకు గురి కావడం ఎవరికి ఇష్టం ఉండదు. కానీ స్వర్ణ సంఘములో విశ్వాసులు అంత ఘనముగా ఆత్మీయమైనటువంటి ధనికులుగా ఎదిగారు. హల్లెలూయా. మూడవ సంఘం పెర్గెము. ఇక్కడ ఒక పెద్ద గ్రంథాలయం ఉంది. ఇక్కడ చాలా పెద్ద గ్రంథాలయం ఉంది. అక్కడ ఆ గ్రంథాలయంలో అనేక దేవుళ్ళ, ఆ పట్టణంలో అనేకమైన దేవుళ్ళకి దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇంకా ఆ పట్టణం గురించి మనం ఆలోచిస్తే ద్యుపతి అనేటటువంటి ఒక దేవతకి పూజాపీఠం కట్టారు. అక్కడ ద్యుపతి అనే దేవతకి పూజాపీఠం కట్టారు. ఆ దేవతకి ఆరోగ్య దేవత అని కూడా పేరుంది. అంటే ఈ దేవతని పూజ చేస్తే మనకు ఆరోగ్యం వస్తుంది అనేటటువంటి ఒక నమ్మకం మీద అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. తర్వాత అది సాతాను సింహాసనం ఉన్న స్థలము, గుర్తుపెట్టుకోవాలి. అది సాతాను సింహాసనం ఉన్న స్థలము. అక్కడ ఒక గొప్ప మంచి విశ్వాసిని చంపేస్తారు పబ్లిక్లో, అంటే క్రైస్తవుల మధ్యని. అతని పేరు అంతిప అనేటటువంటి ఒక వ్యక్తిని చంపుతారు. అంటే అది ఎందుకు చంపారు? తక్కిన వాళ్ళందరూ కూడా ఒక్క దెబ్బకి భయపడిపోయి ఇంకా మరి యేసుక్రీస్తుని గురించి ఆరాధన కానీ, యేసుక్రీస్తుని గురించిన బాధలు కానీ ఉండకుండా యేసుక్రీస్తుని మరిచిపోవాలనేటటువంటి ఒక సంకల్పంతో జరిగినటువంటి బాధ. ఇక్కడ బిలాము బాధ అనేటటువంటి ఒక పదము కూడా వాడబడింది. ఆ బిలాము బాధ ఎలాంటిదో కూడా చూద్దాం. బిలాము బాధ. ఆ తర్వాత బయల్జపూరు అనేటటువంటి ఒక దేవతకి పూజ చేసిన వారిని పూజ చేయడానికి కొందరిని క్రైస్తవులు వాళ్ళు ఆహ్వానిస్తారు. అక్కడ ఉన్నవాళ్ళు, మేము పూజ చేస్తున్నాం మీరు రండి, మేము పూజ చేస్తున్నాం మీరు రండి అని. ఇక్కడే నికోలైతుల బాధ కూడా ఉంది. అంటే దేవునికి
లేక యేసు ప్రభువుకి, సర్వశక్తివంతుడైనటువంటి యేసు ప్రభువుకి వ్యతిరేకమైనటువంటి బిలాము బోధలు, నికోయితుల బోధలు ఆ సంఘంలో ఉన్నాయి. ఎన్ని సంఘాలు అయ్యాయండి? 3. 4వ సంఘం పేరు తుయతైరా. ఇక్కడ వస్త్ర పరిశ్రమలు ఉన్నాయి, అద్దకపు పరిశ్రమలు ఉన్నాయి, ఇత్తడి పరిశ్రమలు ఉన్నాయి, తోలు పరిశ్రమలు ఉన్నాయి, కొండల తయారీ పరిశ్రమలు ఉన్నాయి. చాలా పేరుబడిన పట్టణం అది. ఇక్కడ దీనిలో యెజెబెలు రాణి ప్రస్తావన తేబడ్డది ఈ సంఘంలో. యెజెబెలు రాణి అంటే మనకు తెలుసు కదా, ఎవరిని చంపించడానికి ప్రయత్నం చేసింది. అంత చాలా దుర్మార్గం, ముక్కలు చేసి తీసుకొని రమ్మంటది ఆ దైవజనుడిని. అంత భయంకరమైన పరిస్థితులు ఉంది ఆ సంఘం. కానీ అక్కడే వేకువ చుక్క అనే పదం కూడా వాడబడింది. అంటే వేకువ చుక్క ఎవరు? వేకువ చుక్క ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన క్రీస్తు ప్రస్తావన కూడా ఇక్కడ వచ్చింది. తరువాత సంఘం మనం చూస్తే సార్దిస్. అందరూ పేర్లు గుర్తుపెట్టుకోండి. సార్దిస్. ఆఖరిగా మనం దేని దగ్గరకు వస్తామంటే ఈ 7 సంఘాలలో మన సంఘాన్ని దేనితో పోల్చుకుంటాము అనేది నా ప్రశ్న. సార్దిస్. ఇక్కడ ఉన్ని పరిశ్రమ ఉంది, చక్రవర్తే అక్కడ దేవుడు, రాజే అక్కడ దేవుడు, అతన్నే పూజ చేయాలంతే. కానీ ప్రత్యేకమైనటువంటి పదాలు ఏం వాడారంటే తెల్లని వస్త్రము అనే పదం వాడబడింది. తర్వాత ఈ తెల్లని వస్త్రం దేని గుర్తు? ఆంతరంగిక పరిశుద్ధతకి గుర్తు. తెల్ల బట్టలు ఎందుకు వేసుకుంటారు సంఘంలో అంటే, నా అంతరంగము పరిశుద్ధంగా ఉంది, నేను క్లీన్గా ఉన్నాను అని బయటికి సాదృశ్యముగా, లిటరల్గా బయటికి వైట్ ఉంటుంది, ఆంతరంగికంగా వాళ్ళు పవిత్రతను కలిగి ఉంటారు. అది తెల్లని వస్త్రం. యేసు ప్రభు ఇవ్వబోతున్న వస్త్రం అది, మనం వేసుకున్నవి కాదు, యేసు ప్రభు ఇవ్వబోతున్నటువంటి వస్త్రం. ఇంకా తరువాత సంఘం ఫిలడెల్ఫియా. ఇక్కడ చాలా వెరీ రిచ్ పీపుల్, ఐశ్వర్యవంతమైనటువంటి పట్టణం ఉంది. కానీ వాళ్ళు వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నారు. హల్లెలూయా. వాక్యాన్ని ఎలా పట్టుకున్నారు? గట్టిగా. అందుకు యేసు ప్రభు వాళ్ళకి ఏం వాగ్దానం చేస్తున్నాడంటే, నా మందిరములో మిమ్ములని నేను ఒక స్తంభముగా నాటుతాను, అంతేకాదు మీరు సజీవమైన రాళ్ళుగా ఉంటారు అని అక్కడ ఆ పదాలు వాడారు. కాబట్టి అది మనము ఈ ఫిలడెల్ఫియా సంఘం గురించి మనం చూస్తే, ఇంకా ఆఖరిది లవొదికయ. ఈ లవొదికయ అనేటటువంటి ఒక రాజు భార్య పేరు అది. ఆ రాజు భార్య పేరున ఆ పట్టణం కట్టబడింది. కట్టబడిన తరువాత దాన్ని నిర్మించిన వాళ్ళందరూ కూడా ధనికులే, వ్యాపారానికి కేంద్రం. అక్కడ కంటి లేపనము అనేటటువంటి కాటుక తయారు చేస్తారు. అక్కడ ఈ లవొదికయలో కంటి లేపనాలకి ప్రసిద్ధి అది. అక్కడ నుంచే ఎవరైనా కాటుక కొనుక్కోవలసిందే. కాబట్టి ఆ కంటి లేపనాన్ని తయారు చేసేటటువంటి పెద్ద కేంద్రం అది, వైద్య కేంద్రంగా ఉంటూ ఉండేది. కానీ వాళ్ళకి ఉన్నది ఏంటంటే, కంటికి ఎంత కాటుకు పెట్టి కళ్ళు తేటగా కనబడి కళ్ళు జబ్బులు తగ్గిపోయినా ఆధ్యాత్మిక గుడ్డితనం వాళ్ళకు ఉన్నది. ఆధ్యాత్మిక గుడ్డితనము వాళ్ళకి ఉంది. అంటే వీళ్ళు ఆధ్యాత్మికంగా నిరుపేదలు అన్నమాట. అంటే బలంగా లేరు, ఆధ్యాత్మికంగా స్ట్రాంగ్ లేరు, వీళ్ళకున్నటువంటి పరిస్థితి అది. తర్వాత అందుకు యేసు ప్రభు వాళ్ళతో మాట్లాడుతూ ఏమంటారంటే, మీరు అగ్నిలో పుటము వేయబడిన బంగారములాగా మారిపోవాలి, అగ్నిలో పుటము వేయబడిన బంగారం వలె మీరు మారిపోవాలని వారికి ఒక సూచన చేస్తారు. అంటే పరిశుద్ధాత్మలో మీరు పూర్తిగా లీనమవ్వాలి అని, పరిశుద్ధాత్మలోనికి మీరు మారిపోవాలని వారికి చెప్పడం జరుగుతుంది. తర్వాత శ్రేష్టమైన వరాలు మీరు పొందుకోవాలి. క్రీస్తు రక్తానికి, శ్రేష్టమైన వరాలకి, క్రీస్తు కొరకు శ్రమపడడం ద్వారా కలిగే ఆత్మీయ జీవనము ఈ యొక్క
ఆధ్యాత్మిక గుడ్డి కంటి లేపనాన్ని కొనుక్కోమని దేవుడు చెప్తున్నాడు. అంటే నా దగ్గర కాటుకు కొనుక్కోండి, మీరు అమ్ముతున్న కాటుకు కాదు, మీ కళ్ళుకి వచ్చిన జబ్బు కాదు, మీ ఆధ్యాత్మిక గుడ్డితనం పోవాలంటే నా దగ్గర కాటుక కొనుక్కోమని యేసు ప్రభు వారు సూచన చేస్తారు. కాబట్టి ఈ కాటుక ప్రస్తావన అక్కడ ఉంటుంది. చాలా ఆశ్చర్యాన్ని కురిపించే విషయం. ఆత్మీయ జీవనాన్ని మనం చూడగలగాలి. యేసు సత్యం ద్వారా, యేసు సత్యం అనే కాటుక ద్వారా మన కళ్ళుని మనము స్వస్థపరచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవి 7 సంఘాల గురించి చిన్న చిన్న మాటలతో చెప్పినటువంటి పరిస్థితి. ప్రియులారా, ఇక్కడ నేను మీకు ఒక విశేషాన్ని చూపదలుచుకున్నాను. చూడండి, నేను 7 సంఘాల గురించి ఒక పట్టిక తయారు చేశాను. 7 సంఘాల గురించి ఒక పట్టిక. ఏ ఏ పాయింట్ల మీద ఈ పట్టిక తయారు చేసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుందంటే, 1 సంఘం పేరు, 2 రెఫరెన్స్, 3 యేసు ప్రభు తనను తాను ఎలా పరిచయం చేసుకున్నారు ఈ సంఘానికి, తనని తాను ఎలా పరిచయం చేసుకున్నారు. నేను వచ్చి నా పేరు మీకు చెప్తే ఈయన పేరు ఇదా అని తెలిసేటట్లు యేసు ప్రభు వారే తనకు తాను పరిచయం చేసుకున్నారు ఎలాగా. అలాగే ప్రశంస చేశారు కొన్ని సంఘాలని. ఏం ప్రశంస చేశారు? అలాగే కొన్ని సంఘాలకి మందలింపు కూడా చేశారు. ఏమి మందలించారు? కొన్ని సంఘాలకి ఆ మందలింపుకి పరిష్కారం కూడా చెప్పారు. ఏం పరిష్కారం చూపించారు? ఆ తరువాత అన్నిటికంటే ముఖ్యంగా అవిధేయతతో ఉంటే కాన్సిక్వెన్సెస్ ఏమిటి, పరిణామాలు ఎలాగుంటాయని చెప్పారు. ఆఖరిగా జయించే వాళ్ళకి ఇచ్చే వాగ్దానం ఏంటని ఒక 7 పాయింట్లతో ఈ పట్టికను తయారు చేయడం జరిగింది. చాలా అవన్నీ చదివి దీర్ఘంగా ప్రతి వాక్యాన్ని ప్రతి పదాన్ని చదివి అవి తీయడం జరిగింది. వీటిలో మనము గుర్తుంచుకోవలసినవి చాలా ప్రాముఖ్యమైనవి. ఒక్కొక్కటి చూద్దాం. ఇప్పుడు మళ్ళీ ఎఫెసు సంఘానికి రండి. 2వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు అలా తెరిచి ఉంచండి. బ్రీఫ్గా ఒక్కొక్క దానికి 2-3 నిమిషాలు చొప్పున వెళ్ళిపోదాం. ఇక్కడ ఆయన్ని ఎలా పరిచయం చేసుకున్నారంటే, 1 7 నక్షత్రములు చేత పట్టుకున్నవాడు యేసు ప్రభు తను తాను పరిచయం చేసుకునే విధానం. 7 సంఘాలకి 7 విధాలుగా ఆయన పరిచయం చేసుకున్నారు. ఎందుకు? దానిలో ఒక మర్మం ఉంది. 7 సంఘాలకి ఒకే రకంగా పరిచయం చేసుకోవచ్చు కదా, కానీ 7 సంఘాలకి 7 రకాలుగా ఆయన పరిచయం చేసుకున్నారు. మొదటి ఎఫెసు సంఘానికి ఏమని పరిచయం చేసుకున్నారు? 7 నక్షత్రములు చేత పట్టుకున్నవాడు. 2 7 బంగారు దీపస్తంభముల మధ్య సంచరించువాడు. చాలా మంచి పాట పాడుతుంటాం మనం దాని మీద. మనం 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు అనే చక్కని పాట ఉంది. అలా పరిచయం చేసుకోవడంలో ఉద్దేశం ఏంటంటే, నేను చాలా శక్తివంతుడను. హల్లెలూయా. ఎలా పరిచయం చేసుకుంటాను ఈ సంఘానికి? నేను చాలా శక్తివంతుడను, నాకు అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి మీరు నన్ను గురించినటువంటి అవగాహన లేకుండా ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో మిమ్మల్ని నేను ప్రశంసిస్తానని చెప్పి ఏం ప్రశంసించారు అంటే, సిద్ధాంతపరమైన అప్రమత్తత ఉంది వాళ్ళకి. అంటే డాక్ట్రినల్ అవేర్నెస్ అంటారు దీన్ని. డాక్ట్రినల్ అవేర్నెస్ అంటే అలర్ట్గా ఉంటారు, ఎప్పుడు పద్ధతిగా ఉంటారు, సిద్ధాంతానికి కట్టుబడి ఉంటారు, క్రమానికి కట్టుబడి ఉంటారు, మర్యాదకి కట్టుబడి ఉంటారు. తర్వాత వాళ్ళకి ఓర్పు ఉంది, వారికి సహనం కూడా ఉంది. ఇది ఆయన చేసిన ప్రశంస. ఆ భాగం అంతా మీరు చదివితేనే ఇవి అర్థమవుతాయి, చదవకపోతే అర్థం కాదు. ప్రకటన గ్రంథం టీచ్ చేయడం అంటేనే చాలా ఎక్సర్సైజ్ చేయాలి దాన్ని. కాబట్టి ఈ సిద్ధాంతపరమైన అప్రమత్తం, ఓర్పు, సహనం కలిగిన ప్రశంస అయితే చేశారు. వీళ్ళు ఏమని మందలించారో తెలుసా? ఏమని మందలించారంటే, మీరు మొదటి ప్రేమను వదిలేశారు. మీరు ఏం వదిలేశారు? మొదటి ప్రేమని వదిలేశారు. ఇన్ని ఉన్నాయి కానీ మీలో మొదటి ప్రేమ లేదు. అయితే దానికి ఏంటి పరిష్కారం?
కనిపెడతారు కదా సంఘం. ఈ సమస్యకి పరిష్కారం ఏంటంటే మీరు ఏ స్థితి నుండి వచ్చారో, ఏ స్థితి నుంచి పడ్డారో జ్ఞాపకం చేసుకోవడం, పశ్చాత్తాపడడం, తర్వాత ఆ మొదటి క్రియలో మనము దాన్ని తిరిగి పోగొట్టుకున్న దాన్ని సంపాదించుకోవడం అనే పరిష్కారం చెప్పారు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయండి. అయితే వీళ్ళ అవిధేయతకి ఏం శిక్ష ఏంటి? వీళ్ళలో ఉన్న అవిధేయత మొదటి ప్రేమను వదిలేయడమే కదా, దానికి ఒక శిక్ష ఉంటుంది కదా. ఏమని శిక్షించారంటే దీపస్తంభమును నీ యొద్ద నుండి నేను తీసేస్తాను. ఏమంటున్నాడు? దీపస్తంభాన్ని మీ యొద్ద నుండి తీసేస్తాను. సరే, అది బాగుంది. కానీ జయించిన వాళ్ళకేంటి? దీనిలో ఆఖరి వచనం చూడండి, ఆ సంఘం గురించి ఆఖరి వచనం. తరువాత జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. జయించువానికి అనేది అండర్లైన్ చేసుకోండి. 7 సంఘాలకి ఈ మాట ఉంటుంది. జయించువానికి ఏమిస్తానన్నాడు ఇక్కడ? ఈ సంఘానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములని తినడానికి ఇస్తాను. ఎంత గొప్ప సంగతి చూడండి. మందలింపులో శిక్షించకుండా ప్రేమించి మంచిని చూపించి, మంచి ద్వారా పరిష్కార మార్గము చూపించి జయించేవానికి వాగ్దానం ఇచ్చిన మన ప్రభు యేసు ప్రభు ఎఫెసు సంఘముతో మాట్లాడుతున్నాడు. ఒక్క నిమిషం ఇక్కడ బ్రేక్ వేసి మనం మన సంఘానికి ఉన్న క్వాలిటీస్ని పోల్చుకుందాం. ఒకటి, యేసు యొక్క శక్తిని మనం గమనించామా? ఎలాంటి వాడు ఆయన? 7 నక్షత్రములు చేతబట్టుకొని 7 బంగారు దీపస్తంభముల మధ్య సంచరించిన ప్రభువుని మనం చూస్తున్నామా? ఒకటి. రెండవది, ఆయన ప్రశంస, సిద్ధాంతపరమైనటువంటి అప్రమత్తంగా మనం ఉన్నామా? ఓర్పుతో మనం ఉన్నామా? సహనంతో మనం ఉన్నామా? ప్రతి చిన్నదానికి విసుక్కుంటున్నామా? ప్రతి చిన్నదానికి కోప్పడిపోతున్నామా? ప్రతి చిన్నదానికి మరి సంఘాన్ని మనం ఇంకొక రకంగా ఇంకొక ట్రాక్లోనికి ఆలోచన చేస్తున్నామా? మనం దీనికి బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇంకా దానికి పరిష్కారం ఏ స్థితి నుంచి వచ్చామో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నారు. అంటే మొదటి ప్రేమని మనం జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. అలా చెయ్యకపోతే దీపస్తంభాన్ని మీ దగ్గర నుంచి తీసేస్తానని చెప్తున్నాను. ఏంటా దీపస్తంభం? ఏంటా దీపస్తంభం? దీపస్తంభాన్ని ఎక్కడ పెడతారు? వెలిగించి కొంచెం కింద పెడతారా? దీపస్తంభాన్ని వెలిగించి కొంచెం కింద పెడతారా? పెట్టరు. ఎందుకు పెట్టరు? అది ఎవరికి ఉపయోగమో ఉండదు. దీపాన్ని వెలిగించి దీపస్తంభాన్ని పెట్టి ఎత్తైన స్థలంలో పెడతారు. అలాగే అందరికీ సాక్ష్యముగా ఉండాలి అని ప్రభువారి ఉద్దేశం. అలాగ ఉంటే వాళ్ళకి నేను ఆ దీపస్తంభాన్ని తీయను, కానీ ఏం చేస్తానంటే పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాన్ని నేను ఇస్తాను. ఇప్పుడు సంఘానికి, అప్పుడు సంఘానికి ఆది సంఘం అది, ఇప్పుడు సంఘంలో ఉన్న మనకి ఒకసారి బ్యాలెన్స్ చేసుకొని మనల్ని మనము ఆత్మ పరిశీలన. ఇక్కడ ఒక రహస్యాన్ని మీకు చెప్పాలి. అనుకోవచ్చు సంఘం అంటే మేము అందరం కదా అని కాదు. మనము దేవుని దేవాలయము. ప్రతి ఒక్క వ్యక్తి ఒక దేవాలయమే. ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు వరుడైనటువంటి క్రీస్తుకు వధువే. వధువు సంఘము అంటే ప్రతి ఒక్కరికి చెందుతుంది ఇది. మన బలమేంటి, మన బలహీనత ఏంటి, మన బలాబలాలు చూస్తూ ఉండాలి ఎప్పుడు. వాటిని బట్టి మనము బ్యాలెన్స్ చేసుకుంటూ దేవుడు ఆ సంఘాలకు ఇచ్చినటువంటి 7 క్వాలిటీస్లో మనము దేనితో సెట్ అవుతామో చూసుకోవాలి. అలాగైతేనే మన ఆత్మీయ జీవితం బాగున్నట్టు లెక్క. ఇప్పుడు 2వ సంఘం చూద్దాం. ఏంటది? స్ఫురణ. 8వ వచనంలో చూడండి.
ఆ. ఆ. సంగతులు ఏమనగా ఇక్కడ ఎలా పరిచయం చేసుకున్నాడు చూడండి తేడా. ఎలా పరిచయం చేసుకుంటున్నాడు ఇక్కడ? నేను మొదటి వాడను, అలాగే నేను కడపటి వాడను, మృతుడును అయితిని కానీ మరలా బ్రతికిన వాడను. అంటే ఇక్కడ పునరుత్థాన శక్తిని ఈ సంఘానికి చూపిస్తున్నారు. హల్లెలూయా చెప్పండి. మధ్య మధ్యన మీరు అలాగ అంటుంటే మీరు ఎలర్ట్గా ఉంటారు, లేకపోతే అలాగా కథ విన్నట్టు వింటారు. ఎందుకు ఇక్కడ ఈ పదం వాడారు? మొదటి సంఘానికి ఎందుకు అలాగన్నారు? శక్తిని చూపించారు. ఇక్కడ ఎందుకు పునరుత్థానాన్ని చూపిస్తున్నారు? కారణం ఏంటంటే జాగ్రత్తగా మనం చూస్తే వీళ్ళు ఆత్మలో ధనవంతులు. హల్లెలూయా. అది వాళ్ళకు వచ్చిన ప్రశంస. ఆత్మలో ధనవంతుడే, హింసను భరించిన వాళ్ళు. ఇందాక చెప్పాను, హింసను భరించిన వాళ్ళు. కాబట్టి దేవుడి సంఘాన్ని ప్రేమించి ఆ సంఘానికి తన పునరుత్థాన శక్తిని చూపించి మీరు కూడా ఈ మరణము నుంచి తప్పించబడి నిత్య జీవానికి వస్తారని చెప్పడానికి నేను మృతుడినైతిని కానీ తిరిగి లేచాను, తిరిగి బ్రతికాను. అందుకే వాళ్ళకి ఏమని చెప్తున్నారంటే మందలింపు లేదు ఈ సంఘంలో. హల్లెలూయా. ఏ సంఘం అది? దాని పేరు హోరేబ్. ఆ సంఘం పేరు ఏం పేరు? స్ఫురణ. ఏం పేరండి? స్ఫురణ. మందలింపు లేని సంఘం మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగ మన సంఘం ఉందా లేదో చూద్దాము. తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి పరిష్కారం ఏంటంటే మరణం వరకు నమ్మకంగా ఉండు. ఎప్పటి వరకు ఉండాలి నమ్మకంగా? ఈ ఒక్కరోజు కాదు, మంచి జరిగినప్పుడు కాదు, ఉద్యోగం చేసినప్పుడు కాదు, వచ్చినప్పుడు కాదు, పెళ్ళి అయినప్పుడు కాదు, ఆఖరి క్షణం వరకు, మరణము వరకు ఎలాగుండాలి? నమ్మకముగా ఉండము. తర్వాత రెండవది, ఈ అవిధేయతకి మందలింపు లేదు కాబట్టి దాని పరిణామాలు కూడా ఏమి ఉండవు. అది కూడా ఏం లేదు అక్కడ. ఇక్కడ రెండు విషయాల్లో వాళ్ళకి ఏమీ కామెంట్ లేదు. ఒకటి మందలింపు లేదు, రెండు మందలింపుకి పరిష్కారం కూడా లేదు. తర్వాత వాగ్దానం చూద్దాం. చూడండి ఆఖరి వచనం, దానిలో 11 జయించువానికి అక్కడ ఏమనుంది? అండర్లైన్ చేసుకోండి. అది ఇక్కడ వీళ్ళకి ఒకటి జీవకిరీటం ఇస్తానన్నాడు, రెండవ మరణం వల్ల ఏ హాని ఉండదు. హల్లెలూయా. ఇప్పుడు మన సంఘంతో పోల్చుకోండి. మన సంఘంతో పునరుత్థానుడైన యేసు క్రీస్తుని మనం నమ్ముతున్నామా? హల్లెలూయా చెప్పండి. రెండోది, ఆత్మలో మనము ధనవంతులమేమా? హల్లెలూయా చెప్పండి. మనం హింసను సహిస్తున్నామా? హల్లెలూయా చెప్పండి. మనం నమ్మకం వరకు నమ్మకంగా ఉంటామా? హల్లెలూయా చెప్పండి. మనకి జీవ కిరీటం దాచిపెట్టబడి ఉంది. రెండవ మరణం వల్ల మనకి ఏ హాని ఉండదు. ఎన్ని సంఘాలు అయ్యాయి? 2. ఓపిక ఉందా వినడానికి? మొత్తం ఇంకా 5 సంఘాలు చెప్పాలి. తక్కువే చెప్తాను, ఎక్కువ చెప్పకుండా కంటెంట్ మాత్రం బ్రీఫ్గా ఇద్దాం. ఎందుకంటే ఒక అవగాహన, మన సంఘం ఏంటి, అప్పుడున్న సంఘాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి బలహీనతలు ఏంటి, మనకున్న బలహీనతలు ఏంటి మనకు తెలియాలా. అప్పుడే మనము ఆత్మలో ఎదగగలము. రైట్, బాగుంది. కాబట్టి ముఖ్యంగా మనం నోట్ చేసుకోవాల్సింది స్ఫురణ సంఘము. మర్చిపోకూడదు. ప్రార్థన కూడా చేసుకోవచ్చు. ప్రభువా నేను స్ఫురణ సంఘంలాగా ఉండాలి అని ప్రార్థన కూడా చేసుకో. తక్కిన 5 ఇగ్నోర్ చేయొచ్చు, కానీ వాటిలో ఉన్న చెడు లక్షణాలు మనం అన్వయించుకోకుండా దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని మాత్రం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. సరే, 3వ సంఘం చూద్దాం. పెర్గెము 2వ అధ్యాయం 12 నుంచి 17 వరకు. వీళ్ళకి ఎలా పరిచయం చేసుకున్నాడో చూడండి. చదువమ్మా. మైక్ పెట్టుకున్నావమ్మా, మైక్ పెట్టుకో. ఇప్పుడు ఇతను ఎలాగ ప్రజెంట్ చేసుకుంటున్నాడు చూడండి. ప్రజెంటేషన్ వండర్ఫుల్గా లేదా? యేసు ప్రభు తన్ని తాను ప్రజెంట్ చేసుకునే విధానం, వెరైటీ చూడండి. నిజంగా నేనైతే ఒక చదువుతున్నప్పుడు షివర్ అయ్యాను నేను.
ఏంటట? ఇక్కడ వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు. ఇది వాక్యానికి గుర్తు. దేనికి గుర్తు? వాక్యానికి. దేవుని వాక్యము రెండంచుల గల ఖడ్గము వంటిదై దేహ ప్రాణ ఆత్మలను సైతము శోధించుచు మూల్గులలోనికి సహా దూరగలిగిన శక్తి ఉంది. దేవుని వాక్యానికి ఉన్న శక్తి. కాబట్టి ఇక్కడ వాక్యమైన యేసయ్య కనబడతాడు. ఇక్కడ వాక్యమై ఉన్న యేసయ్య కనబడుతూ ఉన్నాడు ఇక్కడ పెర్గము సంఘంలో. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, నా యందు విశ్వాసాన్ని మీరు విసర్జించలేదు, ప్రశంస బాగానే ఉంది. తర్వాత నా నామాన్ని మీరు గట్టిగా పట్టుకున్నారు, అంతవరకు బాగానే ఉంది. కాబట్టి నేను వాక్యమై మీకు కనబడుతున్నాను, వాక్యమై మీ ఇంటిలో ఉన్నాను, వాక్యమై మీ చేతిలో ఉన్నాను, వాక్యమై మీ హృదయంలో ఉన్నాను. దాన్ని మీరు ఇప్పుడు ఏం చేశారు? దాన్ని విసర్జించలేదు. రెండవది, దాన్ని మీరు గట్టిగా పట్టుకున్నారు అని ప్రశంస వాళ్ళకి ఇచ్చారు. అయితే మందలింపు ఏంటి? వీళ్ళలో అబద్ధ బోధకులు ఉన్నారు. బిలాము బోధ అక్కడ ఉంది, నికోలాయితుల బోధ అక్కడ ఉంది. బిలాము బోధ ఏంటి, నికోలాయితుల బోధ ఏంటో చూద్దాం. బిలాము బోధ, ఇక్కడ ఆ బిలాం ఏం చేశాడంటే, బయల్బూర్ అనే దేవతకు పూజ చేయడానికి కొందరిని ఇన్వైట్ చేస్తాడు. వాళ్ళ మనసులో మార్చేసి దేవుని బోధ లేకుండా, క్రీస్తు బోధ చేయకుండా, వాక్య బోధ లేకుండా, సత్యసువార్తను ప్రకటించకుండా ఆ దేవతని గురించినటువంటి బోధ చేసినటువంటి బోధే బిలాము బోధ. నికోలాయితుల బోధ ఏంటి? వీళ్ళ పని ఎప్పుడు కూడా విగ్రహాలని పూజించడం, తర్వాత విగ్రహాలకు అర్పించిన వాటిని తినడం. అది నికోలాయితుల తాలూకు బోధ అంటే. ఈ రెండు పదాలు మనకి బాగా బైబిల్ ఎక్కువ దగ్గర కనబడుతూ ఉంటాయి. కాబట్టి వాటి అర్థాలు మనకి తెలియవలసినటువంటి అవసరం ఉంది. ఈ రెండు బోధలు కూడా యేసు ప్రభు వారు ఖండించారు. అవి మీకు పనికిరావు. మీరు కారణం ఏంటి? మీకు తెలివి లేదు, వివేకం లేదని కూడా మందలించారు. తెలివి లేకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళ బోధలు వింటున్నారు, దానివల్ల నష్టం తెచ్చుకుంటున్నారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉంటారు. అందుకు దానికి పరిష్కారం ఏం చూపించారో తెలుసా? మీరు మారు మనస్సు పొందండి. అలాంటి గుణాలు ఉన్న వాళ్ళందరూ ఏం పొందాలి? మారు మనస్సు పొందాలి. లేకపోతే ఏమొస్తుందో పరిణామం చెప్పాడు అక్కడ. నా నోట నుంచి వచ్చు ఖడ్గము చేత నేను యుద్ధం చేస్తాను. అంటే నా వాక్యము రెండు అంచులు దారి ఉంది, అది నా నోటి నుంచి వస్తుంది, అది మిమ్మల్ని తునాతునకలు చేస్తుంది, జాగ్రత్త. అది నా నోటి నుంచి వచ్చే ఖడ్గము, దానితో నేను యుద్ధం చేస్తాను కాబట్టి దాని ఎదుట ఎవరు కూడా నిలవలేరు. సరే, అయితే ఈ మంచి చేసిన దానికి ఏమైనా మీరు మారితే పరిణామం ఏమైనా ఉందో ఆఖరి వచనం చూడమ్మా. దానిలో ఇక్కడ మూడు గిఫ్ట్లు వచ్చాయి. ఇంకొక మాట మీకు ఇక్కడ చెప్తాను. గిఫ్ట్కి ప్రైజ్కి తేడా గమనించండి. గిఫ్ట్ వేరు, ప్రైజ్ వేరు. గిఫ్ట్ అంటే ఫ్రీగా మనం అడగకుండా మనకు వచ్చింది. ఉదాహరణకి పెళ్ళికి వెళ్తారు, మీరు గిఫ్ట్లు పట్టుకొని వెళ్తారు, ప్రైజులు పట్టుకొని వెళ్ళరు, గిఫ్ట్లు పట్టుకొని వెళ్తారు. ఆ గిఫ్ట్లు వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు అడగలేదు, కానీ వాళ్ళ మీద ఉన్న ప్రేమను బట్టి వాళ్ళకి మనం ఇచ్చేటటువంటిది గిఫ్ట్. అలాగే ఇక్కడ దేవుడిచ్చినటువంటి ప్రతి వాగ్దానము, జయించువానికి దేవుడిచ్చిన ప్రతి వాగ్దానము కూడా ఒక గిఫ్టే. ప్రైజ్ అంటే ఏంటో చూద్దాం. పౌలు ఒక మాట అంటాడు. ఏమంటాడు? నేను మంచి పోరాటము పోరాడతని, నా పరుగు తుదముట్టించితిని, నా కొరకు జీవకిరీటం దాచబడి ఉన్నది, నేను ఆఖరి వరకు కూడా నమ్మకముగా పోరాడాను.
పోరాడినోళ్ళకి వచ్చేటటువంటిది ప్రైజ్. రన్నింగ్ రేస్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, వాళ్ళకి ఏమి ఇస్తారు? ప్రైజ్ ఇస్తారు. పివి సింధుకి గోల్డ్ మెడల్ వచ్చింది, ప్రైజ్ ఇచ్చారు. గిఫ్ట్కి ప్రైజ్కి అది తేడా. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఇస్తున్నవి ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటే గిఫ్టా ప్రైజా? గిఫ్టా ప్రైజా? యేసు ప్రభు ఇస్తున్నవన్నీ గిఫ్ట్లే. ప్రైజ్ మనం తెచ్చుకోవాలి. మనం కష్టపడితే సంపాదిస్తే వస్తుంది ప్రైజ్. ఏమీ కష్టపడకుండా కూర్చుంటే వస్తుంది గిఫ్ట్. యేసు ప్రభు ఇచ్చింది గిఫ్టే. కాబట్టి ఈ సంఘానికి ఆయన ఇస్తున్న గిఫ్ట్ ఏంటంటే, ఒకటి మరుగైన మన్నా, అక్కడ క్లోజ్ అయిపోయింది ఇశ్రాయేల్కి, మళ్ళీ పరలోకంలో దాచబడింది, అక్కడ మళ్ళీ తిరిగేది ఇవ్వబడుతుంది ఒకటి. రెండవది తెల్లరాయి అనేటటువంటి దాని గురించి మనం చూస్తే, తెల్లరాయి ముఖ్యంగా ఈ తెల్లరాయి అనేటటువంటిది పరిశుద్ధతకి, పరిపూర్ణతకి, తర్వాత దేవుని యొక్క మహిమకు గుర్తుగా ఉంటుంది. ఆ తెల్లరాయి ఇస్తానన్నాడు. ఇంకా దాని మీద ఒక కొత్త పేరు కూడా రాయబడినటువంటి రాయి. ఇక్కడ మీకు ఒకలా చెప్తే అర్థమవుద్ది అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్, రాజుగారు మనని ఇన్వైట్ చేశారు తన ప్యాలెస్కి విందుకు రమ్మని. మన దగ్గర ఏముండాలా? అలా వెళ్ళిపోతామా? రాజుగారు పిలిచారని కానీ కనబడిన వాళ్ళందరికీ చెప్పుకొని నన్ను రాజు పిలిచాడు వెళ్ళిపోగలమా? ఏముండాలి మన దగ్గర? ఏముండాలండి? ఒక అథారిటీ ఉండాలి, ఒక పత్రం ఉండాలి, ఒక పాస్ ఉండాలి. లేకపోతే గేటు దగ్గర ఉన్న వాళ్ళు మనల్ని మెడ మీద చేయబెట్టి గెంటేస్తారు. ఈ తెల్లరాయి కూడా అది ఒక పాస్ లాంటిది, ఒక చీటీ లాంటిది, ఒక పెర్మిషన్ లాంటిది. అది ఎక్కడికి? పరలోకంలోనికి, పరిశుద్ధ పట్టణంలోనికి, తండ్రి సింహాసనం ఎదుటికి, యేసు ప్రభు మన కొరకు విజ్ఞాపన చేస్తున్న స్థలానికి, సకల పరిశుద్ధులు 24 పెద్దలు నిత్యము అక్కడ పరిశుద్ధుడని చేస్తున్నటువంటి స్థలానికి మనం వెళ్ళాలి. దానికి ఏముండాలి? తెల్లరాయి ఉండాలి. ఆ తెల్లరాయి మీద ఏముంటుంది? పేరు ఉంటుంది. ఎవరి పేరు ఉంటుంది? యేసయ్య పేరు ఉంటుంది. ఆ పేరు చూపెట్టేసరికి అందరూ దారి ఇచ్చేవలసిందే. ఇంకెవరు చెకింగ్ ఉండదు. ఇంకా చెక్కింగ్లు ఇప్పుడు మనం మాల్స్కి వెళ్తే చెక్ చేస్తూ ఉంటారు. అక్కడ ఇది చూపెడితే డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. కాబట్టి అంత గొప్ప ప్రస్తావన మనకి ఆ యోగ్యత ఇక్కడ ఇవ్వబడుతూ ఉంది. సరే, ఇంకా 4వ సంఘాన్ని చూద్దాం. ఇంకొక 10 నిమిషాల్లో నేను ముగిస్తాను. 4వ చదువమ్మా. తుయతైరా ఇక్కడ ఎలా పరిచయం చేసుకున్నారంటే, నేనే చెప్పుకెళ్ళిపోతా, మరి చదవకండి. అగ్నిజ్వాలల వంటి కన్నులు, అపరంజిని పోలిన పాదములు. ఎంత గొప్పగా! మీరు ఒకసారి ఇమేజ్ చేయండి, ఊహించండి యేసు ప్రభుని. ఇప్పుడు 4 క్వాలిటీలు చెప్పాను కదా, ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క క్వాలిటీ చెప్తే యేసు ప్రభుతాల గొప్పతనం మనకు తెలుస్తుంది. ఆయన ఎలాంటి వాడట? అగ్నిజ్వాలల వంటి కన్నులు, అపరంజిని పోలిన పాదములు. ఎందుకు ఇది చెప్పారు ఇక్కడ? ఎందుకు ఇది చెప్పారు? నేను అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడిను, అపరంజిని పోలిన పాదములు గలవాడిని అంటే ఎందుకు చెప్పారంటే, వాళ్ళ క్రియలు, వాళ్ళ ప్రేమ, వాళ్ళ విశ్వాసము, వాళ్ళ పరిచర్య, వారి సహనము ఎరుగును కాబట్టి వాళ్ళు ఏదైనా తట్టుకోగలరు. యేసు ప్రభు ఏ రూపంలో కనిపించినా వాళ్ళు చూడగలరు, తట్టుకోగలరు. కాబట్టి శక్తివంతమైనటువంటి కన్నులు, ఆ కన్నులు తేజస్సు చూస్తే చూడలేరు. అలాగే ఆయన అపరంజిని పోలిన పాదాలు కలిగి, ఆయన భూమి ఆకాశము ఏకరీతిగా ఉన్నంత హైట్లో కనబడుతున్నా విశ్వాసికి భయం ఉండదు. ఇంకా ఆయన స్తుతులతోనే ఉంటాడు, ఆయన మహిమలోనే కొనసాగుతూ ఉంటాడు విశ్వాసి. కాబట్టి ఈ సంఘానికి దేవుడిచ్చిన గొప్ప ప్రశంస ఏంటంటే, మీరు సహనము కలిగిన వారు, క్రియలున్నాయి, ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది,
పరిచర్య కూడా ఉంది. పరిచర్య కూడా ఉంది. కాకపోతే మీ మీద నేను ఒక నేరం మోపుతున్నాను. ఏంటంటే మీకు తెలివి లేదు అని చాలా పచ్చి మాట వాడారు. వివేకం లేకపోవడం. కానీ ఏం చేయాలి దానికి పరిష్కారం? ఏదైతే నా దగ్గర నుంచి మీరు పొందుకున్నారో దాన్ని ఎలా పట్టుకోవాలి? గట్టిగా పట్టుకోండి. ఎలా పట్టుకోవాలి అంటే దాని అర్థం ఏంటి? వాక్యాన్ని భద్రపరుచుకోవాలి. మారు మనస్సు. అందుకే అంటాం కదా, ప్రియ యేసు రాజు నూనె చూచిన చాలు, పరిశుద్ధుల గుంపులోనే నుంటే మేలు అంటూ ఈ వాక్యం దగ్గరకు వచ్చేసరికి ఏమని పాడుతాం మనం ఆ పాట? ఎవరో పాడుతున్నారు. వాక్యం చే నిత్యం భద్ర పరచబడి నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, పరిశుద్ధుల గుంపులోనే నుంటే చాలు, ప్రియ యేసు రాజును. అందరూ పాడండి. పరిశుద్ధమైన ఆయనతో ఉంటే మేలు, ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, పరిశుద్ధతో నేనాయనతో. కాబట్టి కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకొని వాక్యాన్ని భద్రపరుచుకొని నిత్యం వాక్యంచే భద్రపరచబడి మారు మనసు పొందమని వాళ్ళకి పరిష్కార మార్గం చూపించారు. కానీ అవిధేయత చేస్తే ఏం జరుగుతుందో కూడా చెప్పారు. నేను దొంగ వలె వస్తాను. ఏమని చెప్పారు? దొంగ వలె. అంటే దాని అర్థం ఏంటనమాట? ఆ గడి అయినను ఆ క్షణమైనను మీకు తెలియదు కాబట్టి మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, లేకపోతే నేను వచ్చి నా పని నేను చేసుకుంటూ పోతాను. సరే, వీళ్ళకి వచ్చినటువంటి వాగ్దానం ఏంటో చూద్దాం. జయించువానికి తెల్లని వస్త్రాన్ని ధరించుకొని ఇస్తాను, జీవగ్రంథంలో నుంచి పేరుని నేను తుడిచిపెట్టను, తండ్రి యొక్కయు దూతల యొక్కయు ఎదుట వాళ్ళు నేను ఒప్పుకుంటాను, ఇదిగో ఈయన నా సోదరుడు, ఇదిగో ఈమె నా సోదరి అని నేను ఒప్పుకుంటాననేటటువంటి గొప్ప వాగ్దానం వాళ్ళకి ఇవ్వబడింది. ఇవన్నీ మన సంఘంతో మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత నెక్స్ట్ సార్దిస్ కదా. వీరికి ఎలా పరిచయం చేసుకున్నారంటే 7 నక్షత్రాలు దేవుని 7 ఆత్మలు గలవాడు. 7 నక్షత్రాలు ఎఫెసు సంఘానికి ఈ సంఘానికి కొంచెం పోలిగ్గా చెప్పారు. కానీ ఇక్కడ కలిగిన వాడనుంది, అక్కడ సంచరించేవాడనుంది, ఇక్కడ కలవాడనుంది. వీళ్ళకి ఇచ్చినటువంటి ప్రశంస ఏంటంటే అపవిత్రపరుచుకొనని వారు. వీళ్ళు అపవిత్రపరుచుకోలేదు అంటే పవిత్రంగా ఉన్నారు. కొందరే ఉన్నారు, అందరూ కాదు. అంటే అపవిత్రపరుచుకున్న వాళ్ళు ఉన్నారు, అపవిత్రపరచుకోని వారు కూడా మీలో ఉన్నారు, జాగ్రత్త అని చెప్తూ ఉన్నారు. తర్వాత మీరన్నీ కూడా మృతతుల్యమైన పనులు చేస్తున్నారు కొందరు. అంటే మృతతుల్యం అంటే ఎన్నిక రాని, లేకపోతే విలువ లేని, లేకపోతే అవసరం లేని పనులు మీరు చేస్తున్నారు అనేటట్టు ఒక మందలింపు కూడా ఇచ్చారు. అందుకు వాళ్ళు ఏమని చేయమంటారంటే జాగ్రత్తగా మారు మనస్సు పొందండి. నేను దొంగవలే వస్తాను ప్రతివానికి. ఇక్కడ మనం తుయితైరకి నేను చెప్పింది ఏంటంటే వాని క్రియలు చొప్పున నేను ప్రతిఫలం ఇస్తానని అక్కడ చెప్పేశారు. ఆయన జయశీలుడికి ఏమి ఇచ్చాడంటే నేను వేకువ చుక్కను, జనుల మీద అధికారము కలిగి ఉన్నవాడనని చెప్పారు. అది బాగుంది. సార్దిస్కి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే దొంగవలే వస్తాను, కానీ తెల్లని వస్త్రాన్ని మీరు ధరించుకోండి, జీవగ్రంథంలో మంచి పేరు పెట్టుకోండి, అది నేను తుడిచిపెట్టను, తండ్రి దగ్గర దూతల దగ్గర మేము ఒప్పుకుంటాను అనే లక్షణాన్ని అక్కడ చెప్తున్నారు. ఇక 6వది చూద్దాం, ఫిలడెల్ఫియా. ఇది కూడా స్ఫురణ సంఘం లాంటిదే ఇంచుమించు. ఈ 2 మనకు చాలా అవసరం. 1 స్ఫురణ, 2 ఫిలడెల్ఫియా. ఇక్కడ ఏమంటారంటే సత్యస్వరూపును నేను, పరిశుద్ధుడను, దావీదు తాళపు చెవి కలిగిన వాడను. అంటే తాళం వేయడానికైనా పరలోకపు తాళపు చెవి,
వేయడానికైనా తీయడానికైనా నాకే అధికారం ఉంది అని ఆయన పరిచయం చేయాలి. అంటే ఏంటి? మీరు నా ద్వారానే తప్ప ఇంకెవడనో తండ్రి వద్దకు రాలేడు. కాబట్టి నేను పరలోకానికి మీకు దారి చూపించేవాడును, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పిన మాట. దానికోసం ఇక్కడ ఈ పదాలు వాడారు. దేవుని వాక్యాన్ని గైకొని నా నామమును తెలియను అని మీరు అనలేదు. అంటే నా నామం మీరు ఎరిగిన వారు, వీళ్ళ మీద నిందలేదు, స్ఫురణలాగే. తర్వాత ఇక్కడ కూడా వీళ్ళకి చెప్తున్నది ఏంటి? నీకు ఏదైతే కలిగి ఉన్నావో దాన్ని గట్టిగా పట్టుకో, వీళ్ళ మీద అవిధేయతకి పరిణామం లేదు. తర్వాత ముఖ్యంగా వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే దేవుని ఆలయములో ఒక స్తంభము, దేవుని పట్టణము, క్రీస్తు పేర్లు వాని మీద నేను వ్రాస్తాను. ఆలయంలో ఒక మందిరంలో నాటబడిన కట్టబడిన స్తంభంలా మిమ్మల్ని చేస్తానని వాళ్ళకి చెప్పారు. ఇక ఆఖరిది చూద్దాం. ఆఖరిది ఏదమ్మా? లవోదికయ. ఇక్కడ ఏమని చెప్తుండో తెలుసా? ఆమెన్ అనువాడు. ముగింపుకి వచ్చింది కదా, అందుకే ఏం పదం వాడారు ఇక్కడ? ఆమెన్. అంటే ఆదియు అంతమునై ఉన్నవాడని నేనే, నమ్మకమైన సత్య సాక్షిని నేనే, దేవుని సృష్టికి ఆదియునై ఉన్నవాడను నేనే. కాబట్టి మిమ్మల్ని నేను ఎన్నటికీ మరిచిపోను. ఆది నేనే, అంతము నేనే. కాబట్టి అంత గొప్ప దేవుడు 7వ సంఘంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీకు ఆధ్యాత్మిక గ్రుడ్డితనం ఉన్నది, దిగంబరత్వం ఉంది, దరిద్రత ఉంది, దిక్కుమాలినతనం ఉంది. చూడండి ఎంత భయంకరమైన పదాలు వాడారు. ఇవన్నీ మీలో ఉన్నవే. కానీ మీరు చేయవలసిన పని ఏంటంటే, నా దగ్గర బంగారం కొనుక్కోండి, తెల్లని వస్త్రాలు కొనుక్కోండి, క్రీస్తు నుండి రక్షణను కొనుక్కోండి, క్రీస్తు నుండి రక్షణను కొనుక్కోండి అని అక్కడ చెప్పబడినటువంటి మాట. వీళ్ళకి మందలింపు కూడా ఏమనుందంటే, అవును, వీళ్ళకి మందలింపు కూడా ఏమి గట్టిగా లేదు. కానీ ఏమని చెప్తున్నారంటే, దేవుని ఆలయములో లౌకిక సంఘం కదా, క్రీస్తు నోట నుండి ఉమ్మి వేయబడుతుంది. మిమ్మల్ని నేను బయటికి ఉమ్మేస్తాను. అలా లేకుండా మీరు జయిస్తే క్రీస్తుతో కలిసి భోజనం, క్రీస్తు సింహాసనమందు కూర్చుండనిస్తాను అని చెప్తున్నాను. ప్రియులారా, ఇది చాలా పెద్దది, కష్టమైనది, సంఘములో ఖచ్చితంగా నేర్చుకోవలసింది. కాబట్టి 7 సంఘాలని మీ ముందు ప్రజెంట్ చేశాను. వాటికున్న క్వాలిటీస్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిచాడు. 2 సంఘాలు మనకు ఆదర్శప్రాయంగా ఉన్నాయి. తక్కిన 5 సంఘాలు అనేకమైనటువంటి అవకతవకలతో ఉన్నాయి. మనము స్ఫురణ మరియు ఫిలడెల్ఫియాని జ్ఞాపకం చేసుకుంటూ, ఆత్మలో ఎదుగుతూ, జీవకిరీటాన్ని పొందుతూ, తర్వాత మన్నాన్ని తింటూ, క్రొత్త పేరును సంపాదించుకుంటూ, వేకువ చొక్కని ఆరాధిస్తూ, తెల్లని వస్త్రాలు ధరించుకుంటూ, జీవగ్రంథములో మన పేరు తుడిపి పెట్టబడకుండా తండ్రి ఎదుట మనము ఒప్పుకోవడానికి సిద్ధముగా ఉంటూ, దేవుని ఆలయంలో ఒక స్తంభములుగా ఉండడానికి మనము పునాదులు వేసుకుంటూ, క్రీస్తుతో కలిసి భోజనము చేయడానికి సిద్ధపడుదుముగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయాన్ని దైవజనులకి నేను అప్పచెప్తాను.